11 అయిందండి మనకి. హ్మ్. హ్మ్. స్టార్ట్ చేయండి కిషోర్. నేను బాపు గారికి కాల్ చేయమంటారా అండి? స్టార్ట్ చేసి బాపు గారు జాయిన్ అయ్యారు. నేను ఉన్నాను. ఓకే. బాపు గారు మీరు ఎంఆర్ఎన్ ఐఫోన్ అని నంబర్ తో నేమ్ తో జాయిన్ అయింది మీరేనా సార్? లేదు, నాట్స్ చూడండి. నాట్స్ ఓ ఉందండి. నాట్స్ దాంతో చేయరు. ఓకే ఓకే. అదే నేను రికార్డింగ్ స్టార్ట్ చేశానండి. తర్వాత ఫేస్బుక్ కూడా ఐ కెన్ గో లైవ్ వెన్ ఎవర్ యు ఆర్ రెడీ. యూ కెన్ గో అహెడ్ అండి. మీరు రెడీ అన్నాను. నమస్కారం బాపు గారు. నమస్కారం అండి. బాపు గారండి, సాయి బాపు గారు బ్రహ్మానందం బాగున్నారా? గారు. నమస్తే అండి బాపు. బాపు నమస్కారం. ఇటు ఈ సాహితీ కార్యక్రమం ఇట్లా చేయడం ఎలా అన్నది ఆయన బ్రెయిన్ చేయండి అండి. సో ఓకే. ఆయన ప్రోద్బలంతో మేము కాస్త ముందుకు వేయగలుగుతాం అనమాట. గుడ్. Yeah. అంటే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. చాలా ముఖ్యం. మనం దాన్ని మన సంస్కృతిని కాపాడటం అనేది, దానికి మన శివశ్రీ గారు, సాయి గారు, మురళి గారు, కిషోర్ గారు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. అవునులే. బాపు గారు మొదలు పెడతామండి. మొదలు. అందరికీ నమస్కారం అండి. భాషే రమ్యం సేవే గమ్యం అంటూ ఎన్నెన్నో సాహిత్య కార్యక్రమాలను, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను, తెలుగు భాష మధురిమలను అమెరికాలోని తెలుగు వారికి చేరువ చేయాలనే ఉద్దేశంతో నాట్స్ తెలుగు లలిత కళావేదిక ఆధ్వర్యంలో నెల నెల అంతర్జాల వేదికగా గత సంవత్సరం కాలం పైగా లలిత కళలలో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న విశిష్ట వ్యక్తులతో ఇష్టాగోష్ఠి సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు సాహిత్య అభిమానులను అలరించడానికి మరొక విశిష్ట వ్యక్తిని ఈ సభకి కొద్ది సమయంలో పరిచయం చేయబోతుంది. పరిచయం చేయడానికి ముందుగా న్యాట్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి, న్యాట్స్ గురించి ఒక్కసారి సభకు తెలియజేసిందిగా మన న్యాట్స్ పూర్వ అధ్యక్షులు శ్రీ బాపు నూతి గారిని కోరుతున్నాను. నమస్కారం అండి. ధన్యవాదాలండి సాయి గారు. నమస్కారం అండి. ముందుగా అండి, మన చాలా తెలుగు నాటకం అంటేనే మనకి మనం ఎంతో ఇష్టపడి చూసేటువంటి మూవీలు కానివ్వండి, ప్రతిదీ కూడా మనకి ఆ నాటక రంగం నుంచే వచ్చారు మన ప్రముఖ నటులందరూ కూడా. ఇలాంటి ఒక కార్యక్రమం మీద మనకి ఈరోజు ముఖ్యంగా మన నాటక రచయిత, ప్రముఖ కథకులైనటువంటి సాయి బ్రహ్మానందం మూర్తి గారు ఈ కార్యక్రమానికి రావటం మన లలిత కళా వేదికకే వని తెచ్చిందనుకోవాలి. తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమం చాలా మందికి ఉపయోగపడుతుంది. నాటక రంగంలో ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇక్కడ మన ఎన్ఆర్ఐ మిత్రులు చాలా మంది నాటకాలు చేస్తూ మన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ, ముఖ్యంగా సాయి బ్రహ్మానందం గారికి. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడిందండి. భాషకి సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. అందులో ముఖ్యంగా భాషకి మనకి అక్షర దీపిక అనేటటువంటి ఒక సంపాదక పత్రిక, మాసపత్రిక ఉంది. దాని ద్వారా మనకి మురళీ మేడ్చర్ల గారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా నడుస్తుంది. దాని ద్వారా అనేక మన తెలుగు రచనలకు సంబంధించి కానివ్వండి, తెలుగు సంస్కృతికి కానివ్వండి, మన నాట్స్ సేవా కార్యక్రమాలు కానీ రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇంకా దాంతో పాటుగా లలిత కళా వేదిక కానివ్వండి, పద్య రచన మీద ఇలాగ అనేక కార్యక్రమాలని పిల్లలకి, ఇప్పుడు మన నవంబర్, డిసెంబర్ మాసాల్లో నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి నాట్స్ చాప్టర్ ఉన్నటువంటి నగరంలో, ముఖ్య నగరాలన్నింటిలో కూడా బాలల సంబరాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా మన ముందు తరం పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దాంట్లో మనము తెలుగు కాంపిటీషన్స్ కొన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వక్తృత్వ పోటీలు కానివ్వండి, అలానే మనకి కొన్ని తెలుగు పదాలతో కూడినటువంటి కాంపిటీషన్స్,
మన ముందు తరానికి కొంత తెలుగు ఒక వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో దానిలో కూడా ముఖ్య పాత్ర ఇవ్వడం జరుగుతుంది. భాషకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అంతేకాకుండా సేవ అనగానే మొట్టమొదట నాట్స్ అంటేనే సేవ. ఎందుకంటే నాట్స్ సంస్థ ప్రారంభించబడింది నాట్స్ హెల్ప్ లైన్ 1888 తెలుగు అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైనా ఎలాంటి ఆపత్కర పరిస్థితి వచ్చినా మన హెల్ప్ లైన్కి కాల్ చేస్తే మనకు వందల మంది కార్యకర్తలండి వాళ్ళందరూ వెంటనే వారిని సంప్రదించడం జరుగుతుంది. సంప్రదించి వారి సమస్యలను తెలుసుకొని వారికి ఎలాంటి ఆపద వచ్చినా మేము ముందున్నాము అని వారికి తోడ్పాటునివ్వటం జరుగుతుంది. అలానే మనము మన జన్మస్థలంలో కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన గ్రామం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా మనం మన గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. సో ఇంకా ఆటిజం కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, మహిళా ఉపాధి పథకాలు కానీ, స్వయం ఉపాధి పథకాలు అనేక కార్యక్రమాలు మనము భారతదేశంలో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరుగుతుందండి. మనకి సమయాభావము ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా సాయి గారు మరొక్కసారి సాయి బ్రహ్మానంద గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా నాటక రంగం మీద చాలా ఆసక్తిగా ఉన్నామండి. తప్పకుండా మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకోవటానికి సాయి గారు మీకు గివింగ్ బ్యాక్ అండి. ధన్యవాదాలు. ఓకే. ధన్యవాదాలు. ఒక్క నమస్కారం నిమిషం అండి. అండి. సాయి అంటే ఇద్దరు సాయిలు ఉన్నారండి. సాయి అంటే నేను, సారీ. సాయి బ్రహ్మానంద గారు అంటే వేరు. సారీ అండి. ఇద్దరు అదే ఇదిగా ధన్యవాదాలు బాబు గారు. ఆ, ఈరోజు మన ముఖ్య అతిథి గురించి కొద్ది పరిచయ వాక్యాలండి. కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో వీరు జన్మించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ 1991 సంవత్సరంలో వీరు ఇక్కడికి అమెరికాకి వచ్చారు. చిన్నతనంలో పాఠశాల విద్యతో పాటుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన హిందీ పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆయనకి హిందీ సాహిత్యంతో పాటు ఆసక్తి కూడా ఏర్పడింది. పాఠశాల దశలో తెలుగు, హై స్కూల్ దశలో సంస్కృతం బోధించిన ఉపాధ్యాయుల పాఠాల వల్ల తెలుగు, సంస్కృత భాషల సాహిత్యం పైన వీరికి చిన్ననాటే అభిరుచి ఏర్పడింది. నాటకాలు రాయడం, వాటిని ప్రదర్శించడం, తాను రాసిన కథలను ఆంధ్రపత్రిక, బాలప్రభ వంటి పత్రికలకు పంపగా వారు ప్రచురించడం వంటి వాటితో రచనా వ్యాసంగంలో పాఠశాల దశలోనే అడుగుపెట్టారు. క్రీస్తు శకం 1350-1400 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్లకు మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంగా చరిత్రలో ఒక చిన్న వాక్యానికే పరిమితమైపోయిన నేహల అన్న పాత్రని బాగా విస్తరించి నేహల అనే చారిత్రాత్మక నవలగా రాశారు. అశ్వఘోషుడు రచించిన సంస్కృత కావ్యం సౌందర నందనము ఆధారంగా చేసుకుని యథార్థ చక్రం అనే నవలను కూడా వీరు రాశారు. అమెరికా వెళ్ళి విద్యార్థిగా, ఉద్యోగిగా, ఒక కంపెనీకి అధిపతిగా ఎదిగిన ఒక ప్రవాసాంధ్రుని పాత్ర జీవితంలోని వెలుగు నీడలను చిత్రీకరిస్తూ వీరు రాసిన నవల అంతర్జ్వలన. ఈ అంతర్జ్వలన అనే నవలని గౌరీ కృపానందన్ అనేవారు తమిళంలోకి ఉల్ముగం అనే పేరుతో అనువాదించారు. ఇదే నవలని సంస్కృతంలోకి అంతర్జ్వలనం అనే పేరిట టి జనార్దన్ రావు గారు అనువదించగా సంస్కృత భారతి పత్రికల్లో సీరియల్గా ప్రచురితమైంది. అంతర్జ్వలన నవల యూట్యూబ్ ఛానల్లో 3 భాగాలుగా ఆడియోలో వచ్చింది. వీరు అనేక కథలు, వ్యాసాలు చాలా రాశారు. ముఖ్యంగా తాను పుట్టి పెరిగిన కోనసీమ ప్రాంతం చుట్టూ రాసుకున్న అల్లిన కథలు కోనసీమ కథలుగా 2011లో ప్రచురించారు. ఇంకా అనేక నాటకాలు, పద్య నాటకాలు. పంచమధర్మం అనే పద్య నాటకాన్ని నంది నాటకోత్సవాల్లో ప్రదర్శింపగా వీరు దానికి ప్రత్యేక ప్రశంస పొందింది. అలాగే అనేక వ్యాసాలలో ప్రముఖమైనది త్యాగరాజు మీద ఆయన గురించి ప్రచారంలో ఉన్న విషయాలను ఖండిస్తూ చారిత్రక దృక్పథంతో మనకు తెలియని ఎన్నో విషయాలను త్యాగరాజు పేరిట ఈ మాట అనే పత్రికలో 2008లోనే అనేక వ్యాసాలు రాశారు. సో వీరి గురించి చాలా తక్కువ పరిచయం నేను చేస్తున్నాను. వారి మాటలను ఇంకా మనం చాలా విందాం. హాయ్ బ్రహ్మానందం గారు, స్వాగతం అండి. చాలా మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇక మీరు వేదిక పంచుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాట్స్ సాహిత్య గ్రూప్ వాళ్ళందరికీ నమస్కారాలు.
ధన్యవాదాలు కూడాను. సో, ఇవాళ అంటే నాటకం గురించి మాట్లాడమన్నారు. అంటే నాటకం గురించి అంటే ఆధునిక తెలుగు నాటకం అని ఒక టైటిల్ పెట్టారు. కానీ ప్రస్తుతం నా దృష్టిలో అయితే ఒక చిన్న విషయంతో మొదలుపెడతాను నేను. ఏంటంటే హ్మ్, ఈ మధ్య కాలంలో అంటే జరిగిన ఒక చిన్న సంఘటన. మీకు 'పరుచూరి బ్రదర్స్' అని రైటర్స్ ఉన్నారు. వాళ్ళు 'పరుచూరి పరిషత్' అని చెప్పి ఒక సంస్థ నడుపుతూ ప్రతి ఏటా నాటకాల పోటీలు పెడుతూ ఉంటారు. ఇచ్చేసి అందులో అంటే ఔత్సాహిక నటీనటులు వాళ్ళ పరిషత్తుల్లో నాటకాల్లో వేసిన వాళ్ళు చాలామంది తర్వాత సినిమాల్లో కూడా వచ్చారు వాళ్ళందరూను. ఆహ్, మొన్న ఈ మధ్యలో ఒక ఆగస్టు ఆ టైం ఫ్రేమ్‌లో ఆహ్, ఆ పరిషత్ నాటక పోటీలు ఫైనల్స్. ఆ రోజుని ప్రైజ్ ఇస్తారు. అందరూ వెళ్లారు. అంటే ఫైనల్స్ దానికి. దానికి జడ్జిగా యండమూరి వీరేంద్రనాథ్ వెళ్లారు. వెళ్తే ఆయన అది అయిపోయిన తర్వాత ఆహ్, ఒక హ్మ్, మెసేజ్ పెట్టారు పోస్ట్‌లో అంటే ఫేస్‌బుక్‌లో. ఏంటంటే హ్మ్, ఫ్ ఈ నాటక రంగానికి మొత్తం వచ్చిన ప్రేక్షకులు ఎంతమందంటే ఐదుగురు. హుహు. ఐదుగురు అంటే ఐదుగురు ఎవ్వరు రాలేదు. ఫైనల్స్ అయినాను అని చెప్పి ఆయన బాధపడుతూ పెట్టారు. సో, ప్రస్తుతం మన తెలుగు నాటక రంగం చూస్తే అది పరిస్థితి. ఎవ్వరు వెళ్లి ఒక నాటకాన్ని చూసి అసల నాటకం అనేది ఆహ్, ఉంది అనే ఒక ధ్యాస కూడా లేకుండా ఉన్నారు. సో, అటువంటి పరిస్థితిలో ఉంది. మీరు నిజంగా అంటే నాటక రంగ చరిత్ర చూస్తే మన ఇండియాలో ప హ్మ్. నంబర్ 1 ఎవరున్నారంటే ప్రస్తుతానికి మరాఠీ వాళ్ళు. మరాఠీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక్కొక్క సెంటర్‌లో అంటే ధార్వాడలో అటు సైడు అదే హ్మ్. కర్ణాటకకిను, మహారాష్ట్రకి బోర్డర్ దగ్గర అక్కడ ఉత్సవాలు జరుపుతారు. అలాగే నాగ్‌పూర్ కానీ లేకపోతే ఎస్ ఎంతమంది వస్తారో అది ఫ్రీ కాదు. అందరూ టికెట్లు కొనుక్కొని మరీ చూస్తారు. ఇక్కడే మనకి తెలుగులో ఏమైపోతుందంటే ఫ్రీగా చూపించినా కూడా ఎవ్వరు ఆహ్, మ ఎవరు కూడా ఇంట్రెస్ట్‌గా చూడటం లేదు. ఎందుకు ఏ ఎందుకు కారణం ఏంటంటే, మనకి ఆహ్, కళల పట్ల మనకి ఇది లేదు. మనకి అన్నీ తీసుకుంటే మీరు ఏ కళైనా తీసుకోండి. మనకి అల్టిమేట్ గోల్ సినిమాలే. సినిమాలు దాటి మనం అంటే వేరే కళల వైపు పెట్టట్లే. ఇప్పుడు అసోసియేషన్ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో చాలా అసోసియేషన్‌లు ఉన్నాయి. అసోసియేషన్‌లు కూడా ఏం చేస్తారంటే, ఒక స్లాట్ ఇస్తారు. ఇప్పుడు నాటకం. కానీ దానికి ఎవరు ఉండరు. అంటే ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. అదే మీరు ఏ సినిమా నటులు యాక్ట్ చేస్తున్నారని తీసుకురండి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో, అటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం రంగం. ఇండియాలో అయితే ఇంకా ఘోరంగా ఉంది. అంటే ఎవరు వెళ్ళరు, చూడరు ఇదండి. ఇది అంటే మ మళ్ళీ మనమే సినిమాలు చూస్తూ ఉంటాం. అంటే సినిమాల్లో కూడా బేసికల్‌గా విజువల్ మీడియా అయినా కానీ, అది కూడా నటనకి సంబంధించిందే. అక్కడ చూసిన వాళ్ళం స్టేజ్ మీద చూడడానికి ఎవరికీ ఉత్సాహం కానీ, హ్మ్, ఏ రకమైన ఇది కూడా లేదు. సో, ఇది ఒక రకమైన స్థితిలో ఉంది. ఆహ్, అంటే నాటకం చరిత్ర గురించి, వాట్లి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కానీ ఈ సెషన్ ఎట్లా పెడదామంటే ఉంటే బావుంటుందనిపించిందంటే, మీరు ప్రశ్నలు అడగండి. నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు జవాబులు చెప్తాను. వి కెన్ హావ్ ఎ డిస్కషన్ టైప్ ఆఫ్ ఆహ్, సెషన్ అలాగా. సో, మీరెవరన్నా ఉంటే ప్రశ్నలేమన్నా ఉంటే అడగండి చెప్తాను. అంటే మీరు సారీ, నేను మ్యూట్‌లో మాట్లాడుతున్నాను. చెప్పారండి. నిజంగా యదార్థమే అది మీరు చెప్పింది. కానీ మీరు మొదటి నుంచి కూడా మీరు చెప్పినట్టు బాపు గారు కూడా ముందు చెప్పినట్టు ప్రముఖ నటులందరూ కూడా నాటకం నుంచి వచ్చిన వాళ్ళే. 90% అని చెప్పొచ్చు. అంటే 80 దశాబ్దం 80 ముందు వరకు కూడా 1980 ముందు వరకు కూడా చేసిన వాళ్ళందరూ కూడా సినిమాకి నాటక రంగం నుంచే వచ్చారు వారు. కానీ వారు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో వాళ్ళ బేస్ అదే కదండీ! వాళ్ళని ఎంతవరకు సఫలీకృతయ్యారు? అదేమైనా చెప్పగలరా మీరు? అంటే లేదు. నేను అంటే వీరేంద్రనాథ్ గారితో మాట్లాడినప్పుడు ఆ! చెప్పాను. మీ నాటకానికి ఏం చేయాలంటే, మీకు చిరంజీవి బాగా ఫ్రెండ్ కదా! ఆయన కూడా నాటకాలు వేసే వచ్చాడు కదా! మీరు చిరంజీవిని గెస్ట్‌గా పిలవండి. లేకపోతే వాళ్ళని గెస్ట్‌లుగా పిలిస్తే వస్తారేమో. అంటే వాళ్ళు రారండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ ఇంకోటేంటంటే రకరకాల కారణాలు. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళొచ్చారంటే కనీసం ఒక హ్మ్, హాల్ అంతా నిండిపోతుంది. మీరు
ఇక్కడ అమెరికాలో కూడా మీరు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి గదా! ఇప్పుడు 'నాటా' అని, 'తానా' అని వీళ్ళందరూ చూస్తారు. సినిమా వాళ్ళొస్తే ఫుల్ ఉంటారు. మీరు సినిమా వాళ్ళ నుంచి బయటికి తప్పించి మీరేదైనా ఒక రూమ్‌లో ఒక కార్యక్రమం చేయండి. 10 మంది కూడా ఉండరు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఏదైనా బలమైన ఇప్పుడు ఏదైనా సరే ఒక సంస్థగా అవ్వచ్చు, ఇలా ఒక కళ కావచ్చు, ఏదైనా ఉన్నత స్థానంలో ఉండి దిగిపోవడానికి ఏదో బలమైన కారణం ఉంటుంది గదా! మీ అబ్జర్వేషన్‌లో ఆ కారణాలు చెప్పండి అసలు ఎందుకు అంటే దిగిపోతుంది? అబ్జర్వేషన్ ఏం లేదు. అంటే యాహ్! అంటే వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయిలెండి. వాళ్ళు ఎందుకు రాలేరంది. మేజర్ ఏమిటంటే ఇంట్రెస్ట్. మనం వచ్చిన రూట్స్. మనం ఎక్కడి నుంచి వచ్చామని. ఇప్పుడు మనం అమెరికాని మన ఇండియా నుంచి ఇక్కడికి అమెరికా వచ్చాం. మనం ఎప్పుడు ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? స్టిల్ మన రూట్స్‌ని మనం వదులుకోలేదు. అందుకనే ఈ కార్యక్రమం. వాళ్ళకి కూడా రూట్స్ ఉండాలి. ఆ రూట్స్ మీద గౌరవం ఉండాలి. అభిమానం ఉండాలి. ఉండాలి. అది అంటే ఇది దౌర్భాగ్య స్థితి. అంటే ఏమి చెప్పలేం. అంటే మీకు నాటకాల్లో వేసి నెక్స్ట్ ఇంకొక మీడియా కూడా ధ్వంసం చేసేసింది నాటకాలని. ఎవరంటే టీవీలు ఆహ్, ఛానెల్స్ బాగా పెరిగిపోవడంతో అసలింక అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారు. సో, అదొక కారణం కూడా. కానీ నా దృష్టిలో ఏమిటంటే, నాటకం వేయడం కష్టం. సినిమాలో నటించడం కంటే. ఎందుకంటే, సినిమాలో రీటేక్స్ ఉంటాయి. మీరు ఒక షాట్ సరిగ్గా రాకపోతే 100 సార్లు చేసే అవకాశం ఉంటుంది. నాటకంలో ఆ ఛాన్స్ ఉండదు. ఒకసారి మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత అందులో అంటే లీనమైపోవాలి ఆ నాటకంలో. అంటే నటులందరూ. ఒక ఏమాత్రం తేడా చేసినా అది అపహాస్యంగా అయిపోతుంది. సో, అందుకని నాటకాలు వేయడానికి చాలా ఫోకస్ కావాలి. అంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి మొత్తం అంతా అది చేసి. సో, ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సినిమాల్లో అయితే నాటకాలతో ఉండదు. ఆహ్, అని పైగా ఇంకోటేంటంటే సహనటులతో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీసులుంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ టైమ్ ఫ్యాక్టర్ ఆల్సో. సో, ఇలాంటివన్నీ కలుపుకొని ఆహ్, ఎవరికీ ఇంట్రెస్టు ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఆ! 'పంచమధర్మం' హుహు. అనే నాటకం వేశారండి. రాశారు ఆ! సారీ. అది ఇక్కడ ప్రదర్శించకుండా మీరు తెలుగు తీసుకువెళ్ళి అక్కడ నాటక ఐ మీన్ ఉత్సవాల్లో మీరు ప్రదర్శించారు. మీరు అసలు దాని గురించి చెప్పండి. దాని నేపథ్యం ఏమిటి? ఎందుకు రాయాల్సొచ్చింది? అది అక్కడికి వెళ్లి ప్రదర్శిస్తే మీకొచ్చిన ప్రశంసలు, విమర్శలు వాటి గురించి చెప్తారా? అంటే ఓకే. ఆ నాటకం రాయడానికి ముందేంటి ఇక్కడ 2003, 2 ఆ టైంలో సిలికానాంధ్ర అనే ఒక అసోసియేషన్ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది డెఫినిట్‌గాను. సో, అందులో మేము ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు నాటకాలది వేసేవాళ్ళం. సో, నేను అందులో ఆహ్, అంటే 1 అవర్ ప్లేస్ రాశాను నేను. ఆహ్, బేసిక్‌గా బేతాళ కథలని లేకపోతే ఆహ్, అంటే బేతాళ కథల్ని తర్వాత హ్మ్, ఆహ్ ఇంకా వేరే నాటకాలు చాలా రాశాను నేను. అంటే వాళ్ళు టాపిక్‌లు ఇస్తే దాన్ని బట్టి అంటే 1 అవర్ ప్లేసు. సో, రాసినప్పుడు ఆ క్రమంలో ఒకసారి ఏమైందంటే ఆహ్, ఇండియా నుంచి కొంతమందిని పిలిపిచ్చారు. ఆహ్, వాళ్ళు అప్పుడు నంది నాటకాలు వేసి అవార్డులవి తీసుకున్న వాళ్ళొచ్చారు. నేను పేర్లు చెప్పను. ఎందుకంటే అది సభ్యత కాదు. సో, ఒక ఆయన్ని అడిగాను. వాళ్ళెవరో చెప్పారు. ఏవండీ ఈయన నాటకాలు బాగా రాస్తారు. ఆహ్, హ్మ్. అని చెప్తే నేను అడిగాననమాట. ఆహ్, అంటే హ్మ్. ఈ మేము నంది నాటకాలు వేసాం. ఈయనకి నంది అవార్డులవి వచ్చాయి. అంటే ప్రాసెస్ ఏమిటండి నంది నాటకాలంటే, ఆయన ఒక మాట అన్నారు ఒకాయన. ఏమన్నారంటే, "మీ నాటకాలవి నేను విన్నానండి. స్క్రిప్ట్‌లవి కూడా చూసాను. మీరు ఈ చిన్న చిన్న నాటకాలు ఇవన్నీ చిల్లర నాటకాలన్నీ ఇక్కడ వేసుకోండి. ఆహ్, అవంతా అవి నంది నాటకాలు వేరే స్టేజి. ఆహ్, హ్మ్. మీరు దాన్ని అందుకోలేరు" అన్నాడు. సో, ఆ రకంగా ఆ ఛాలెంజ్‌గా తీసుకొని సో, అక్కడి నుంచి నేను ఒక నాటకం రాశాను. 'పంచమ ధర్మం' అని ఒక పద్య నాటకం రాసి ఆహ్, వేయాలి. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే నంది నాటకాల్లో నేను రాసేస్తే నాటకం ఎవరు వేసేయరు. సో, ఒక అసోసియేషన్ ఒక టీమ్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు నాటకం వేస్తామని వాళ్ళు ప్రదర్శనకి ఇచ్చేయాలి. సో, నాకు రావణమూర్తి గారని ఒకాయన ఉండేవారు. ఆయన పోయారు. అంటే చాలా కాలం అయిందిలెండి. ఆయన పోయి. ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. నేను చెప్పిన సబ్జెక్టు అది చూ చూసి ఇంట్రెస్ట్ కొద్దీ రాశారు. సో, అట్లా ఆహ్, హ్మ్. ఆ నాటకం వచ్చింది. 2005లో వచ్చింది. అంటే మాకు ఆహ్, బహుమతి రాలేదు. నాటకం దానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి కూడా మళ్ళీ
ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఎందుకు అన్నది. మాకొస్తుందని మేము గ్యారంటీగా అనుకున్నాం. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా వస్తుందన్నారు. బట్ వివిధ వేరే కారణాల వల్ల మాకు రాలేదు. విచే బట్ నాటకం అయితే వచ్చింది. తర్వాత హ్మ్, దూరదర్శన్ టీవీలో కూడా ఆ నాటకాన్ని ప్రదర్శించారు కంటిన్యూయస్‌గా. అంటే 1 అవర్ ప్లే అది చేసింది. సో, అంటే అట్లా రాశానన్నమాట. అంటే ఆయన ఆయన మీద ఆయన అన్న మాటకి పౌరుషంగా తీసుకొని రాసిన నాటకం అది. పద్య నాటకం. అది. నేను వెరీ గుడ్ అండి. మహాభారతంలో ధర్మవ్యాధుడు, కౌశికుడు ఉన్న దాన్ని ఆ సన్నివేశాన్ని తీసుకొని రాసిన నాటకం. ఎంత నిడివి ఎంత ఉంటుంది అది? గంట గంట ఉంటుందా? 1 అవర్ ఉంటుందండి. 1 అవర్ పైనే ఉంటుంది. 1 అవర్ 15 మినిట్స్, 20 మినిట్స్ అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఆధునిక నాటకంలో వస్తే గనక సోషల్ కాన్సెప్టు, హిస్టరీ అండ్ ఇతిహాసాలు, ఐ మీన్ పురాణాలు ఇవన్నీ తీసుకుంటే సోషల్ కాన్సెప్ట్‌కి వచ్చేసరికండి నాకైతే ఈ టీవీ ప్రోగ్రామ్స్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ వెకిలి హాస్యంతో కూడి వచ్చినవి ప్రజలు ఇష్టపడుతూ ఉంటే, ఈ సోషల్ వేయాలంటే డైల్యూట్ అయిపోయిందనిపిస్తుంది నాకు. ఇంకేదంటే హాస్యాన్ని ఇదివరకు పూర్వం సినిమాల్లో కూడా హాస్యం మనిషిని చూడగానే నవ్వొచ్చేవి. లేతే వాడి బాడీ లాంగ్వేజ్ చూడగానే నవ్వొచ్చేవి అలా ఉండేవి. ఇప్పుడు అవి కనుమరుగైపోయి ఏదో ఒక బూత్ శబ్దం వాడితేనే అది హాస్యంలా అయిపోయి నవ్వుకోవడం మొదలుపెట్టిన తర్వాత అటువంటి నాటకాలు వేయడానికి ఎవరు సాహసించట్లేదు. ఈ సందర్భంలో మీరు అటువంటి నాటకాలు మళ్ళా పైకి రావాలంటే గనక మీరిచ్చే సలహా చెప్పండి? అంటే నాటకం అంటే దేనికైనా కూడా వచ్చండి ఆర్ట్ యూనో ఫ్లరిషెస్ విత్ అప్రిషియేషన్. ఏ ఆర్ట్ అయినా సరే మీరిప్పుడు రచనలు అవ్వండి, ఆహ్, ఏదైనా సరే అందరూ వెళ్లి దాన్ని అప్రిషియేట్ చేసి అటెండ్ అయ్యి అప్రిషియేట్ చేస్తేనే వాటికి వాల్యూ ఉంటుంది. సో, మనకి అప్రిషియేషన్ లేకపోతే ఆర్టిస్టులు ఉండరు. ఎందుకు చేస్తారు? వై డు ఐ రైట్? ఇప్పుడు నేను ఆహ్, ఎవరు చదవట్లేదనుకోండి, ఎవరు చూడకపోతే అవసరం ఏముంటుంది? సో, దట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. అప్రిషియేషన్ కావాలి. అది అప్రిషియేషన్ కావాలి అంటే ఆ ఇండివిడ్యువల్స్‌కి వా ఆయా నా కళారంగాల పట్ల అభిరుచి ఉండాలి. మనకది లేదు. మీరు ఆహ్, ఈ మధ్యలో ఒక ఆగస్ట్ ఆ టైంలో మరాఠీ డ్రామా ఫెస్టివల్ జరిపారు. మీరు మీరు నమ్ముతారో నమ్మరో రూ. 1000 టికెట్ పెట్టారు. అబ్బా! ఆ ఈ టికెట్లు దొరకలేదట. మీరు ఎక్కడ ఇండియాలో. హ్మ్. అందరూ ఏం చేశారంటే బయట స్క్రీన్ పెడితే కొంతమంది స్క్రీన్‌లో కూడా మా వాచ్ చేసేవారట. బయట టీవీ ఏది పెడితే టీవీలో లైవ్ చూడలేకపోయామని చెప్పని. అంటే వాళ్ళకి అంత మక్కువుంది. మనకి లేదది. మనకి హ్మ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి 'పరుచూరి బ్రదర్స్' వాళ్ళకి ఇంట్రెస్ట్ కొద్దీనే చేస్తున్నారు. వాళ్ళకేమి అందులో వచ్చే లాభం ఏం లేదు. ఎప్పటినుంచో చేస్తున్నారు నాటకాల ఎడల ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన. ఆహ్, మనకెవరికీ అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే లేదంతే. దాన్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి మనం. అది అవ్వట్లేదు. ఇక్కడ వేస్తారు. అంటే ఇప్పుడు అసోసియేషన్‌లున్నాయి. వాళ్ళకేంటంటే ఇదొక చిన్న ఐటెమ్ అంతే. ఇక్కడ కూడా నాకున్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే నాటకాలు ఎందుకు మన నాటకాలు రక్తి కట్టవంటే ఆహ్, ముఖ్యంగా మ్యూజిక్ ఉండదు. మ్యూజిక్ లేకపోతే యాంబియన్స్ క్రియేట్ అవ్వదు. యాంబియన్స్ క్రియేట్ కాకపోతే నాటకాల్లో కేవలం డైలాగులు కాదు. మ్యూజిక్ ఉంటే యాక్టింగ్‌కి సపోర్ట్ చేస్తాయవి. అంటే ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఇవన్నీ చేయడానికి. అది మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ ఉంటే ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. నటులకి ఉంటుంది. అలాగే ప్రేక్షకులు కూడా వేరే రకమైన హ్మ్, అట్మాస్ఫియర్‌లోకి లాక్కెళ్ళి వాళ్ళని కూడా దాని మీద ఫోకస్డ్‌గా చూడడానికి ఉంటుంది. ఇప్పుడు వేసే నాటకాలు ఎలా ఉంటాయంటే స్టేజ్ నాటకాలు వేస్తారు చాలా అసోసియేషన్‌లు. స్టేజ్ మీద హ్మ్, అందరూ డైలాగులు చెప్పేసుకుంటారు అయిపోతుంది. మ్యూజిక్కు ఏమీ ఉండదు. వెనకాల సెట్టింగ్స్ కానీ ఇట్లాంటివి వాటిల మీద కూడా ఏమి శ్రద్ధ పెట్టరు. అంటే తూతూ మంత్రంలాగా మేము వేసాం నాటకం అనే స్టేజ్‌కి నాటకాలు వెళ్ళిపోయాయి. సో, అందువల్ల హ్మ్, ఇలాంటి చిన్న చిన్నవి వాటిని కూడా పట్టించుకోవాలి. పట్టించుకుని జాగ్రత్తగా చేస్తే చూస్తారండి ఖచ్చితంగాను. ఇప్పుడు మా బే ఏరియాలో ఒక హ్మ్, మహారా మ మరాఠీ వాళ్ళు, తర్వాత తమిళియన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి 'నాటక్' అని ఒకటి పెట్టారు. చాలా బాగా వేస్తున్నారు నాటకాలు. చాలా బాగా వేస్తున్నారు వాళ్ళు. అది ఫ్రీ కాదు. కొనుక్కొని వెళ్ళాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. అట్లా మనం కూడా చేస్తే వస్తారు. మనకెందుకంటే ఇంట్రెస్ట్ ఉండాలి అంతే.
లేదు అంటే ఒప్పుకుంటానండి. ఎవరైనా ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి పలానా నటుడు కూడా ఈ నటిస్తున్నాడని చెప్పండి. మొత్తం హాల్ నిండిపోతుంది. ఐ థింక్ సో చాలా మంచి హా! విషయం. చాలా బాగా మంచి విషయం చెప్పారు. చెప్పారు బ్రహ్మానందం గారు. ముఖ్యంగా చూస్తే మీరిందాక ఒక పాయింట్ అన్నారు. నాటకం అనేది ఒక అంటే ఈ మ్యూజిక్ యాంబిషన్ ఉండాలి అని. సో, నేను గత సంవత్సరం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలకి భారతదేశం వెళ్ళాను. మా చిన్నప్పుడు మీరు అంటే తెలిసుంటే గుంటూరు జిల్లాలో నాటక పరిషత్తులని ఉన్నాయి. దాంట్లో మా మండలంలో పెదనందిపాడు మండలము నాగభైరవవారిపాలెం అని ఒక చిన్న గ్రామం. వాళ్ళు ప్రతి సంవత్సరం మా చిన్నతనంలో మంచి నాటకాలు చేస్తూ ఉండేవాళ్ళు. మంచి ఆదరణ కూడా ఉండేది గ్రామాల్లో. సో, అలాంటి వాతావరణం గత సంవత్సరం నేను వెళ్ళినప్పుడు మార్టూర్‌లో నాటక పరిషత్తు వాళ్ళు ఒక పోటీల్లాగా పెట్టారు. మొట్టమొదటిసారిగా నేను మీరిందాక చెప్పిన ఆహ్, ఒక నృత్యం కానివ్వండి, సినిమాల్లో లాగా నాటకాల్లో కూడా మ్యూజిక్‌తో చాలా చక్కగా ఆ నాటకాలు చూస్తే నేను ఇంత మార్పొచ్చిందా? మీరన్నారు చూడండి. ఆ యాంబియన్స్ తీసుకురాగలిగితే మ్యూజిక్‌తో డెఫినిట్‌గా మనము ఆసక్తిని ప్రజల్లో పెంచగలం అనేది. ఆ కార్యక్రమానికి మోర్ థాన్ 1000 పీపుల్ వచ్చారండి. ఎవరు కూడా అబ్బా! చివరి వరకు గూడా ఎళ్ళలేదు. రాసిన ప్రతి నాటకం గూడా చాలా ఆసక్తిగా ఒకదానికి కంపారిజన్ లేకుండా చాలా చక్కగా ఉందండి. ఆ విధమైన మార్పుని మనం గనక అంటే మేబీ అది అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని గూడా. ఆ రకంగా అంతమందిని తీసుకురావాలి. వాళ్ళలో చాలామంది వివిధ ప్రాంతాల నుంచొచ్చి వాళ్ళ వృత్తిలో జాబ్ చేసుకుంటూ ఇలా వీకెండు నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది అందరూ ఆహ్, రకరకాల వృత్తుల్లో ఉన్నారు. అలాంటి మార్పులు గూర్చి మీరు అంటే ఏం చేస్తే మనము ఏదైనా మనము చేయగలమా? అలాంటి ఇదిలో మీరిచ్చే సలహా ఏంటిదండి? అంటే సలహా అంటే అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు న్యాట్స్ వాళ్ళున్నారు. మీరు న్యాట్స్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి చేస్తారు. చేసినప్పుడు ఒక నాటకానికి కొంచెం అంటే దానికి కూడా మనీ అలోకేట్ చేయండి. అలోకేట్ చేసి మాకు మీకు మ్యూజిక్ వాళ్ళకి. ఎందుకంటే అందరూ కూడా వాలంటరీగా ఫ్రీగా చేస్తూ ఉంటారు. ఫ్రీగా చేసి దాంట్లో ఎట్లా ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉండదు. డబ్బులిచ్చారనుకోండి వి ఆర్ పేయింగ్ ఇట్. దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. అలాంటివి కొన్ని కొన్ని చెయ్యాలి ఖచ్చితంగా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం కావాలి? ఏమిటి? ఇవన్నీ అంటే వెనకాల ప్రాప్స్ ఏం కావాలి? తర్వాత ఇట్లాంటివన్నీ వాళ్ళకి సమకూర్చాలి. అది లేకపోతే ఏమైపోతుందంటే ఓ 10 మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేకూర్ని చేస్తారు. అయిపోతుంది. మీరు ఇప్పుడు నేను అమెరికాలో ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా. ఇన్ని అసోసియేషన్‌లున్నాయి. ఒక్క నాటకం మీదే ఫోకస్ చేసి ఒక ఈవెంట్ ఎవ్వరు చేయలేదు. నాకు తెలిసినంత వరకు. అంటే చేసాము మేము పలానా ఒకసారి ఎప్పుడో చేసాం, అది చేసాం కాదు. అంటే జస్ట్ నాటకం ఈవెంట్‌గా 1 అవర్ ఒక నాలుగు 2 పోటీ అంటే అవర్స్ అదే ప్లేలా ఓన్లీ మేము సాయి అన్నపూర్ణ గారు చేశారు డాలస్‌లో అంటే మన ఆహా! ఆర్లాండో మనము నుంచి ఆయన. అవునండి. షికాగోలో చేసామండి. మురళి గారన్నట్టు మనకి 'కిబశ్రీ' గారు దీనికి చైర్మన్ అండి. లలిత కళా యాహ్! వేదిక. మీరు వినుంటారు. ఆ! 'కిబశ్రీ' గారు నాటక రచయిత గూడానే. ఆయన గూడా బానే హ్మ్. ఇచ్చేస్తుంటారు. సాయి గారు వీళ్ళందరూ ఒక ఒక గ్రూప్ ఉన్నారండి. మన అంటే సో, నేను కాదు. వాళ్ళకి మీరు ఆ! నేను మీరన్నట్టు చేయట్లేదని అంటలేదు. అలా కాదు. లేదు. నేనిదేంటంటే మీరు చెప్పింది ఆహ్, వాస్తవము. దాన్ని మనము కొంతవరకు చేయగలుగుతున్నాము గానీ, మీరన్నట్టు నాటకమే ఒక చేయట్లేదు. ఇదిగా మనం ఇక్కడ అదే ఇందాక నేనన్నట్టు మనకి ఇండియాలో నాటకోత్సవాలు, నాటక పరిషత్తులు ఇవున్నాయి. ఇక్కడ మనము అంత మీరన్నది వాస్తవం. మనం ఏందంటే ఆ విధంగా ఓన్లీ నాటకాలకే చేయట్లేదు. కానీ ఏందంటే మనము చేయగలిగింది మనకున్నటువంటి లిమిటేషన్స్‌లో ఇప్పుడు ఎందుకంటే మనము కొంతవరకు ఆర్గనైజేషన్స్ కూడా 100% మార్చలేము. కానీ కొన్ని నాట్స్ సంస్థ ద్వారా మాకున్న పరిధిలో కొన్ని ప్రయత్నాలు చేశాం. కాకపోతే అది మీరన్నట్టు పూర్తిగా ఆ స్థాయికి వెళ్ళటానికి కొంత సమయం పట్టొచ్చు. తప్పకుండా మనకిప్పుడు ప్రైమ్ టైమ్ మనము మెయిన్ స్టేజ్ మీద ఇప్పుడు మనకున్న ఒక ప్రాబ్లమ్, ఒక సమస్య చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం. ఒక నాటకాన్ని మెయిన్ స్టేజ్ మీద ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక పక్క ఒక చిన్న రూమ్‌లో అట్లా పెట్టారు. ఆ స్థాయి నుంచి తీసుకువెళ్ళి మనము ఆహ్, మెయిన్ స్టేజ్ మీదకి కొంచెము ప్రైమ్ టైమ్‌లోకి కొంత మార్చడానికి ఆ ప్రయత్నాలైతే చేశాము. కానీ 100% చేయగలిగామా? అది హానెస్ట్‌గా ఆహ్,
అది ఆనెస్ట్‌గా ఎవరము చేయలేము. అది అయితే వాస్తవము. కాతే ఈ లలిత కళా వేదికలు గాని, ఇవి కానివ్వండి, మన ముఖ్య ఉద్దేశము మనం ఎంతవరకి మనము మన ముందు తరానికి దీన్ని పాస్ చేయగలుగుతున్నాం. మన తరంలోనే కొంత తగ్గుతూ వస్తుంది. అలా కాకుండా దీన్ని ఇంకొంచెం మనము పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాము. తప్పకుండా మీరిచ్చే మంచి విలువైన సలహా. అదే ఆహ్, గతంలో మేగడ we can రాఘవేంద్ర do స్వామి that. గారితో కూడా ఇలాగే చేసాం ప్రోగ్రామ్స్ కానీ అదే మీరు అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ కి అలొకేట్ చేసే అంత టైం పెట్టలేకపోయాం. అది అది అంటే మెయిన్ లోటే. స్ట్రీమ్ అనే కాదండి. అంటే మెయిన్ స్ట్రీమ్ అంటే నేను ఇయర్లీ చేసే ఫంక్షన్స్ పక్కన పెట్టేసి ఆహ్, విడిగా ఎప్పుడైనా ఒక ఈవెంట్ లాగా చేసి ఒక థియేటర్ అయితే బుక్ చేసుకొని అట్లాగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవి చేయగలరు. హ్మ్. ఎందుకంటే అసోసియేషన్ వాళ్ళకి ఎలాగో ఉంటారు కాబట్టి ఒక వీకెండ్ పెట్టి ఆహ్, అంటే వీళ్ళందరూ ట్రైన్ అయ్యి బాగా ట్రైన్ అవ్వాలి. చేసి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేశారనుకోండి, బాగా చేస్తున్నారు అంటే నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి ఇంకొంచెం మంది వస్తారు. సుమారు అంటే ఒక ఏమైపోతుందంటే ప్రోగ్రామ్ ఒక నాటికి మీరు అన్నట్టుగా చేయాలంటే సుమారు ఎన్ని వారాల ప్రయత్నం దీంట్లో కనీసం ఉండాల్సి 3 ఉంటుందంటారు? మంత్స్ అంటే ప్రయత్నం అంటే నాటకం మొదలుపెట్టి చేద్దాం అనుకున్న 3 మంత్స్ 3 మంత్స్. సాలిడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. మనకున్నవి వీకెండ్సే ఇక్కడ. వీకెండ్స్ తప్ప మనం ఖాళీ ఉండదు. మనకి అందరూ కరెక్ట్. రకరకాల జాబ్స్‌లో ఉంటారు. అవును. సో, అలాంటప్పుడు ఇంకా ముందు చేయాలి. ఒక 4 మంత్స్, 5 మంత్స్ నుంచి ఆహ్, ఆల్‌మోస్ట్ ప్రాక్టీసులు చేయాలి. ఎందుకంటే యు నెక్స్ట్ లెవెల్‌కి మన నాటకాన్ని పుష్ చేయాలంటే దట్స్ ఓన్లీ వే అండి. నేను అంటే అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే చెప్పమంటారా? ఔత్సాహికులను ఐడెంటిఫై అంటే ఎవరు నాకు ఇంట్రెస్ట్ ఉన్నారో స్టేట్మెంట్ ఉంది. నాకు స్టేట్మెంట్ ఉంది. మన కళలన్నీ ఉన్నాయి కదా! మనకున్న కళలు అంటే మ్యూజిక్ కానీ, తర్వాత రచనలు కానీ, లేతే నాటకాలు కానీ ఇట్లాంటివి. ఈ కళలతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఆవగింజంత తెలిస్తే ఆకాశం అంత తెలిసినంత ఫీల్ కలా చేస్తుంటాయి అందరికి. ఇప్పుడు ఎవరైనా అడిగామనుకోండి, మేము కూడా వేసేసామండి. మేము చాలా నాటకాలు వేసేసామండి. కాదు. వెయ్యడం వేరు. మనం అందులో డీప్‌గా వెళ్ళి మనం జీవితం ఒక వేరు అందులో. ఇచ్చేయడం లో ఉంది. సో, అది మీరు అంటే నేను నా కరెక్టే. అనుభవమే చెప్తున్నా. మేము హ్మ్. కూడా వేసామండి, వేసామంటారు. వేయడం కాదు. బేసిక్‌గా వాటర్ లెవెల్ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు వీడియో పంపించి చూస్తే, అరే! ఇంతలా ఇలా వేసారేమిటి అన్నట్టుంటాయి. సో, అంటే ఆ ఎఫర్ట్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. అది. మేమండి ఆ 3 ఉంటే ఈ- ఖచ్చితంగా హ్మ్, వస్తుంది. ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఒర్లాండోలో అంటే నేను పొరపాటు. వెళ్తాను ఇక్కడ మాకు ఈ నాటకం వాళ్ళు వేస్తారు ఇక్కడ వీళ్ళు మాకు వేస్తే. చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారండి. వాళ్ళందరికీ నాటకం అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు, ఇది ఉన్నవాళ్ళు. ఓ డైరెక్టర్ ఉంటాడు. ఆయన చెప్పినట్టు వింటారు, చేస్తారు. హ్మ్. అది అదేలెండి. అంటే మనకి డెడికేషన్. లేకపోవడానికి ప్రధాన కారణం అయితే అదే. మనకంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టే కాదు, ప్యాషన్ లేదు. అంటే మేము అట్‌లీస్ట్ ముగ్గురు, నలుగురు ఆర్టిస్టులతోటి స్టార్ట్ చేసి అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చేమో. అప్పుడు కొంచెం లిమిటెడ్ పీపుల్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తే కూడా కొంచెం జనాల్లో అవేర్‌నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అది అంటే మీకు నాటకం అంటే ఓ 50 మంది ఉండరు. స్టేజ్ మీద ఎక్కడానికి, హ్మ్. లేతే స్టేజ్ మీద ఇచ్చడానికి. ఒక 10 మంది ఉంటారు. లేదంటే ఒక 80 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ట్రైన్ చేయాలండి. అంటే ఇట్స్ ఎ ఎఫర్ట్. బేసిక్‌గా చెప్తున్నాను. అంత కనిపించినంత ఈజీ కాదు. నాటకం వేరు, నాటిక వేరు కాబట్టి నాటికని ముందు ప్రదర్శించగలిగితే అట్‌లీస్ట్ అంటే తర్వాత వస్తారు. నాటకం నేను అంటే షార్టర్ వెర్షన్ నాటకాన్ని ఏదో 30 మినిట్స్, 40 మినిట్స్ అది. ఇచ్చేసేది. నేను ఇదేంటంటే మోర్ దాన్ 1 అవర్ ఉండాలి నాటకం అనేసరికి. అంటే ఉంటేనే ఆహ్, ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది ఆడియన్స్‌కి. లేకపోతే 30 మినిట్స్‌లో టప 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 అయిపోతాయి. అంటే బై ద టైమ్ వి రికగ్నైజ్ ఇట్స్ ఓవర్ అన్నట్టుంటుంది. అంటే ఇంకొక సూచన అంటే ఏంటంటే మురళి గారు ఐ థింక్ చెప్పండి. సాయి గారు సారీ. యాహ్! అది మనము ఐ థింక్ సాయి బ్రహ్మానందం గారు చాలా మంచి సలహాలు. తప్పకుండా వారి సమయం గనుక ఉంటే మనము ఏమి చేయగలం అనేది ఆఫ్‌లైన్‌లో తప్పకుండా మాట్లాడి యాహ్! కమ్ అప్ విత్ సంథింగ్ వాట్ వి కెన్ డూ అండి డెఫినిట్‌గా. ఈ కార్యక్రమంలో మనము ఐ థింక్ అందరికి కొంతమంది శ్రోతలున్నారు కాబట్టి మనం ఇచ్చేద్దాము. అంటే అది ఇందాక సాయి బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా మనం కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నాం యాస్ ఎ ఆర్గనైజేషన్స్. ఇక్కడ కూడా కొన్ని చిన్న ఇప్పుడు డాలాస్ లాంటి నగరాల్లో, కాలిఫోర్నియా లాంటి నగరాల్లో కొంతమంది చిన్న గ్రూప్‌గా ఏర్పడి వాళ్ళు ఒక 2 అవర్స్ నాటకాలు చేస్తూ ఉన్నారు. వాటికి మనం సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఏందంటే
అది నెక్స్ట్ లెవెల్‌కి మనం తీసుకెళ్ళగలిగినప్పుడు దానికి మనకి సార్థకత ఉంటుంది తప్పకుండా. అంతే. ఆహ్, అది ఖచ్చితంగా. హ్మ్. అంటే చెప్పాను గదండీ! చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇట్స్ నాట్ ఎలా ఉంటుంది అంటే చేసేస్తాం కాదు. పర్ఫెక్ట్‌గా చేయడం. ఆ పెర్ఫెక్షన్ అది వచ్చిందనుకోండి వాళ్ళకే పేరొస్తుంది. ఎవరు బాగా చేస్తే వాళ్ళకే అవును. వస్తుంది. ఆహ్, అలాగా ఒకసారి నాటకం బాగా వేశారని ఒక మౌత్ టాక్ వెళ్ళిందనుకోండి అంటే చెప్తున్నా. సో, హ్మ్, నెక్స్ట్ టైమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ ఒక షో ఒకటి చేస్తే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే కొద్దిగా ఎక్స్‌ట్రాక్షన్ అంటే క్వాలిటీ బావుంటే పోటీతత్వం ఉంటే క్వాలిటీ బావుంటుందండి. పోటీ లాంటిది పెడితే గనక వన్ డే ఈవెంట్ పొద్దున్న సాయంత్రం దాకా 2 డే పోటీ, 2 డేస్ వీకెండ్ తీసుకొని సరదాగా నాటక అంటే పోటీలు అని పెట్టామనుకోండి, బయట నుంచి వాళ్ళు కూడా చాలామంది వస్తారు ప్రిపేర్ అయ్యి చక్కగా ఇలా ఇలా కండిషన్స్ పెడితే గనక డెఫినిట్‌గా ఉంటాయి. మేము గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఒర్లాండోలో 4-5 ఏళ్ల మట్టి వేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఏదో కాన్సెప్ట్ వేస్తున్నాము. ఆ! క్వాలిటీ పెంచుకుంటూ వెడుతున్నామండి. రీసెంట్‌గా వేసింది కీచక వధ అని చెప్పేసి 'జయంతి విజయం' అది వేశాము. దానికి ఫుల్ 100% కాస్ట్యూమ్స్ తెప్పించుకున్నాం. బ్యాక్‌డ్రాప్ తెప్పించుకున్నాం. మ్యూజిక్ అంతా కూడా ఇండియాలో చేయించామండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడాను. దాని అంటే ఎఫెక్ట్ అలా మాత్రం కాదండి. అద్భుతంగా అంటే వచ్చింది. నేను ఒక సారీ టు కట్ యూ యాహ్! ఈ ఒక్కసారికి. చేస్తున్నారు మీరు. మ్యూజిక్ లైవ్ ఉండాలండి. అది మీరు రికార్డ్ చేసి పెడితే రికార్డింగే. అవునండి. ఆహ్, మనకు అదే వచ్చిన ప్రాబ్లమ్. మనం ఏంటంటే షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాం మనం. ఇచ్చేసి. రికార్డింగు ఇట్లాంటివన్నీ లైవే ఉండాలవి. మీరు లైవ్ మ్యూజిక్ ఉండి మీరు ఐ డోంట్ నో వెదర్ యూ వాచ్ ద షోస్ ఆర్ నాట్. ఎంత తేడా కనిపిస్తాయో. ఎఫెక్ట్ ఓకే. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది అవునండి. మీకు. హ్మ్. ఎందుకంటే ఎంతో ఖర్చు కూడా లేదు. హానెస్ట్‌గా చెప్తున్నా. ఇప్పుడేంటంటే ఇదివరకుట్లాగా అన్ని ఇన్‌స్ట్రుమెంట్లు వాడక్కర్లా. కీబోర్డ్ మీదే అన్నీ వాయించేస్తున్నారు. ఒక బాగా కీబోర్డ్ వాయించే ఒక ఆయన్ని పట్టుకొని ఆయన ఫ్రీగా చేయలేను అంటే మనీ అయినా ఇచ్చి అట్‌లీస్ట్ పే హిమ్ సంథింగ్ అండ్ మేక్ హిమ్ మీకు కీబోర్డ్ ఇట్లాంటివి ఉంటే చేయొచ్చు. ఇట్స్ నాట్ అంత డిఫికల్ట్ కాదు బేసికల్‌గా. ఏంటంటే ఓకే. స్ ఆహ్, ఆహ్, అది చూడాలి. అంటే లైవ్ ఉండాలి. లైవ్ లేకుండా రికార్డింగ్ చేశారనుకోండి ఎఫెక్టివ్ ఆహ్, అవ్వదు. ఎందుకంటే సింక్రనైజేషన్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు డైలాగ్ ఏదైనా చెప్తే కొంచెం తేడా వచ్చినా ఈయన లైవ్ ఉంటే మ్యూజిక్‌లో కవర్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన హి ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్లే. ఆయన వాళ్ళతో పాటు ప్రాక్టీస్ చేశాడు మ్యూజిక్. సో, అట్లాంటి చిన్నవి ఉంటాయి మీకు ఇచ్చేసి. అంటే తప్పకుండా. సో కొన్నవుతే చెప్పగలను. మన వాళ్ళు బాగా చేసేవి ఏమిటి చేస్తారంటే, మ్యూజిక్ వీళ్ళు డాన్స్ బ్యాలేస్ అవి ఉంటాయి. డాన్స్ స్కూల్స్ ఉంటాయి చూడండి. వాళ్ళ దానికి బానే పర్ఫెక్ట్‌గా అంటే ఎందుకంటే డాన్స్ చేయాలంటే ఖచ్చితంగా మ్యూజిక్ ఉండాలి. సో, వాళ్ళు లైవ్ వాళ్ళని పట్టుకొస్తారు కాబట్టి, మీరు డాన్స్ ప్రోగ్రామ్స్‌కెళ్ళండి. బావుంటాయి చూడ్డానికి మీకు. సో అది గోర్తి గారు, నాటకాలకి రావాలి. ఆ! నాదొక ప్రశ్న అండి. అంటే నేను ఇక్కడ మీతో విభేదించి ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నా అండి. ఆ! సారీ చెప్పండి. అబౌట్ ఇట్. ఇప్పుడు ఐ మీన్ లైక్ మనకి ఇంతకుముందు రేడియోలు ఉండేవండి. తర్వాత టీవీలొచ్చినప్పుడు రేడియోలు కంప్లీట్‌గా ఇంకా రేడియో జనరేషన్ అయిపోయింది. దానిది వాడకం తగ్గిపోతుంది. ఈవెన్చువల్లీ రేడియో పోతుంది అన్నారు. తర్వాత ఇప్పుడు ఓటీటీలొచ్చిన తర్వాత థియేటర్‌కి ఎవరు వెళ్లరు. ఓటీటీస్‌లోనే మూవీస్ చూస్తారు అని అనుకున్నారు. కానీ ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి నాటకం గురించొచ్చే నాటకం విషయానికొచ్చేసరికి దాన్ని మనము జనరంజకంగానే కాకుండా ఇప్పుడు యంగర్ జనరేషన్‌కి అండ్ మోర్ పీపుల్‌కి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి అని, అంటే అడాప్టబిలిటీ ఉండాలనేది నా ఉద్దేశం అండి. కానీ మనకిప్పుడు నాటకం అంటే ఇలాగే వేయాలి, లైవ్ మ్యూజిక్కే ఉండాలి, గంట సేపు ఉండాలి, దానికి ఒక 4 నెలల వ్యవధి తీసుకొని దానికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు జనరేషన్‌కి కానీ లేకపోతే ఎస్పెషల్లీ లైక్ ఎన్ఆర్ఐస్‌కి యూఎస్‌లో ఉండే వాళ్ళకి టైమ్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల, రిసోర్సెస్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల అంటే మనము చేసే వాళ్ళని కూడా కొంచెము ఆహ్, అంటే ఉత్సాహపరచడానికి బదులు వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నామేమో అని అనిపిస్తుందండి. మీ ఉద్దేశ్యం ఏమంటారు? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే మేము ఇప్పుడు ఆహ్, అంటే కొన్ని అసోసియేషన్‌లో నాటకాలు చేసినప్పుడు ఆహ్, మ ప్రాక్టీస్‌లు చేసేవారు. అట్‌లీస్ట్ 3 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేయడం ఇంకా మరి షో దగ్గర పడుతుందంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ నైట్ వచ్చి ప్రాక్టీస్ చేసేవారు.
చేయకపోతే బాగా రావు. మీకు ఎఫెక్ట్ ఎఫర్ట్ పెడతారు కానీ ఎఫెక్ట్ కనిపించదు. ఎఫెక్ట్ అయితే ఇప్పుడు సారీ సార్, ఎవరు అన్మ్యూట్ అయ్యారండి, చెప్పండి. అంటే ఎఫర్ట్ ఉంటుందండి. ఎఫెక్ట్ కూడా రావాలి. ఎఫెక్ట్ రావాలి అంటే దెర్ ఇస్ నో ఆల్టర్‌నేటివ్. ప్రాక్టీస్‌లు చేయాలి. దానికి ఇంకా అంటే ఇంకో సొల్యూషన్ ఏం లేదు దానికి. అంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు క్రికెట్ ఆడతారు. స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. ఓకే. వాళ్ళు వారం రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే ఓడిపోతారు. ఇట్ వోంట్ బి గుడ్ షో. రైట్ సార్. వాళ్ళు ఏంటి ముందు ఇప్పుడు ఉంటే 3 మంత్స్, 4 మంత్స్ నుంచి అందరూ కూర్చొని దే స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ ప్రాక్టీస్. దిస్ ఇస్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ స్పోర్ట్. అవునండి. అది ప్రాక్టీస్ చెయ్యాలి. దానికి ఆల్టర్‌నేటివ్స్ ఏం లేవు. విచ్ ఇస్ ఓకే. అందరికి ఒక్కొక్కసారి కుదరపోతుంది. ఏదైనా ఎమర్జెన్సీస్ ఏవి ఉంటే ఆహ్, దట్స్ ఓకే. బట్ వన్స్ కమిటెడ్ దే హావ్ టు బి కమిటెడ్. అలాంటి టీమ్‌ని ఏర్పరచుకోవాలి. దట్స్ ద థింగ్. ఒక్కొక్కసారి కుదరవు. ఎందుకంటే ఏదో అర్జెంట్ ఉంటుంది. రాలేకపోతారు. సో, వాళ్ళు లేకపోయినా కానీ మిగతా వాళ్ళు కంటిన్యూ చేయాలి. చేస్తేనే బాగా మీరు వస్తుంది. ఇందాక సాయి గారు అన్నట్టు అది మనం అట్లీస్ట్ కాంపిటీషన్స్ అనేది పెట్టగలిగితే డెఫినెట్‌గా అది జనాల్లో ఇంట్రెస్ట్‌ని ముందు ఎంత లెవెల్ ఉన్నదో తెలుస్తుంది. ఎవరు ఏ టీమ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటంటే బయటపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. డెఫినెట్‌గా దాన్ని అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. అంటే విడిగా షో పెట్టండి. విడిగా ప చేయడానికి అంత అంటే ప్లానింగ్ అక్కర్లే. ఒక షో షో ప్లానింగ్ అంటే షో చేయడానికి ఆ! ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. మీరన్నట్టు టాలెంటెడ్ పీపుల్ మీ 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 ఆధ్వర్యంలోనే ఆహ్, చేయాలనుకుంటే అదే మీరు మేము ముందొస్తాం. దానికేం డౌట్ లేదు. డెఫినిట్‌గా మేము ఇప్పుడుగా ముందుంటాం. మీరు ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతాం కదా! నెక్స్ట్ సమ్మర్‌లో మేము నాటకం వేయిస్తాం అని చెప్పి ఇప్పటి నుంచి అనౌన్స్ చేయండి. అంటే జనరల్‌గా ఎవరైనా తప్పకుండా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి ఆలోచన అది. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు చేత చేయించొచ్చు. ఓకే. ఎవరైనా సబ్జెక్ట్స్ అవి కావాలంటే ఎవరైనా కొత్త సబ్జెక్టులు రాయాలా? లేకపోతే పాతవే తీసుకొని అంతకుముందున్న నాటకాలు వేసినవే వేయాలా? అని డిసైడ్ చేసుకుంటే గతంలో మనకి ఆహ్, ఇలాగే మేగడ అంటే మీరు రామలింగస్వామి గారు డాక్టర్ మేగడ రామలింగస్వామి ఆయన చాలా అవార్డులు, నంది అవార్డులు అవి చాలా తెచ్చుకున్నారాయన రకరకాల విభాగాల్లో. బట్ అలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇస్తామని చెప్పని కూడా అన్నారు. మరి నిజంగా మీరన్నట్టు ఒకటి షో చేస్తేనే దాన్ని అంటే ఇది బయటకొస్తుంది. బ్రహ్మానంద్ గారు ఒక చిన్న ప్రశ్న అండి. మీరు పంచమధర్మం అనే నాటికని మీరు ఏదో ఛాలెంజ్‌గా తీసుకొని రాసి ఇండియా వెళ్లి ప్రదర్శించారు. ఆ నాటిక నేపథ్యాన్ని మనం ఇక్కడ ప్రదర్శిస్తే ఇక్కడ చేయడానికి ఉండే ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? దాన్ని ఎలా అధిగమించాలి? అది చెప్పగలరా ఒకసారి? అడ్డంకులంటే నేను చెప్పాను కదండీ! అందులో పద్యాలుంటాయి. ఓకే. ఓకే. పద్యాలకి మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఇంకోటంటే ప్రాక్టీస్. దానికి అంటే వె చెయ్యలేనిది అంటూ ఏది ఉండదండి. ఇట్స్ ఆల్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంతే. అంటే ప్రయత్నం అది ఏంటంటే 100% ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత హ్మ్. అదే ఆ కమిట్మెంట్ కూడా ఉండాలి. అంటే ఇందాక కిషోర్ గారు చెప్పారండి. అంటే ఒక నాటకం వేయాలంటే చాలా ఇన్ని ఒక 1, 2, 3, 4, 5 పారామీటర్స్ చెప్పారు మీరు. కానీ ఒక్క అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిక్షన్. వాచకం. ఓకే. మీరు ఎంత లేదన్నా గాని గత 20, 30 సంవత్సరాలు ఇక్కడ పాతుకుపోయిన వాళ్ళకి తెలుగులో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది. అలాగే గ్రాంథిక పరంగా కూడా డ్రామాటిక్ లాంగ్వేజ్ రావాలంటే కూడా చాలా ఇబ్బందండి ఇది. ప్లస్ మీరు చెప్పినట్టుగా పద్యాలు పాడమని కూడా అడుగుతున్నారు మీరు. కానీ అది మరి ఎలా కుదురుతుంది? అది కొద్దిగా కష్టం కదా! అంటే మాలాంటి అందుకే వాళ్ళకి అంటే సూచనలు పద్యాలు, చెప్పండి. పద్యాలు ఉండాలని నేనేమి నాకేం అంటే రూల్ ఏం లేదు. యాహ్! మనేదో ఇంట్రెస్ట్ కొద్దీ మనం పద్యాలు అనుకుంటున్నాం. పద్యాలు అక్కర్లేదు అసలు నాటకాలకి. నాటకం వేయమనండి. అది చాలు. యూ డోంట్ నీడ్ యూ నో ఎనీథింగ్ లైక్ దిస్. పద్యాలు ఉండాలి, పాటలుండాలి. ఇవేం అక్కర్లా. మీ ఆహ్, దాంట్లోంచి 1, 2 పద్యాలు వినిపించగలరా మీరు? లేదండి. నేను ఐయామ్ నాట్ ఎ సింగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆహ్, పద్యాలంటే యాక్చువల్‌గా ఏమైందంటే మీకంటే జరిగింది చెప్తానప్పుడు. పంచమ ధర్మం రాసినప్పుడు వాళ్ళకొక రూల్ ఉంది. ఏమిటంటే రూలు ఆహ్, నాటకం ఎవరు రాసారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని పద్యాలు రాయాలి. హుహుహు. కనీసం మినిమమ్ 2 పద్యాలు రాయాలి. నేనేం చేశానంటే ఆహ్, మీకు మహాభారతంలో తీసుకొని నేను వేసిన తెలుగులో ట్రాన్స్‌లేట్ అయిన కొన్ని పద్యాలున్నాయి. ఆ పద్యాలనే వాడాను నేను. వాడితే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు.
మీరు పద్య నాటకం యొక్క ఇదేంటంటే వీళ్ళు రాయాలని. సో, వీళ్ళందరూ అంటే ఇండియాలో ఎలా జరుగుతుందంటే, నాటకం వేసిన తర్వాత వేరే ఒకళ్ళెవరినైనా పట్టుకొని వాళ్ళ చేత పద్యాలు రాయించి పద్య సహకారం అని పెట్టుకొని అట్లా చేస్తారు. సో, హ్మ్, నేనైతే 2 పద్యాలు రాశాను. అది కూడా ఆహ్, చిన్న ఒక కంద పద్యం ఒకటి రాసేమో రైటర్‌గా రాయాలి అనే అదొకటి తప్పించుకున్నాను నేను. మిగతా పద్యాలు మట్టికి మేము ఒరిజినల్ దాంట్లోంచి తీసుకున్నాను. నేను అంటే మనం వాళ్ళలా రాయలేం. ఖచ్చితంగా నేను రాయలేను. సో, అందుకని ఆహ్, దట్స్ ఎ వే ఔట్ వి ఫౌండ్ ఔట్ అది. ఓకే. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పండి. అడగండి. మీరు అదే ఈ పంచమ ధర్మం అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పింది. మరి మేము చూస్తామో లేదో ఎప్పుడు చూస్తామో తెలీదు. మాకంటే మీకు మీరేమన్నా పంపిస్తాను. మీకు ఆ నాటకం లైవ్ ఉంది. అంటే ఓ నంది నాటకాలు స్టేజ్ మీదది నేను రికార్డ్ చేశాను. మొత్తం లైవ్ ఉంది. మీకు ఆహ్, యూట్యూబ్‌లో పెట్టాను నేను. ఎప్పుడో పెట్టానులెండి. మీకు అది పంపిస్తాను మీకు. యూట్యూబ్ లో అంటే ఉందా? పంచమ ధర్మం ఆ! అని కొడితే వస్తుంది కదా? రావాలి. ధన్యవాదాలు. రాకపోతే నేను అంటే ఐ ఒకసారి విల్ మీరు సెండ్ ఇట్ ఆఫ్టర్ దిస్. సాయి గారికి వీలైతే పంపిండండి. యాహ్! మనకి ఒక గ్రూప్ ఉంది. ఈ తెలుగు ఆసక్తి ఉన్న వాళ్ళకి. దాంట్లో షేర్ చేద్దాము. ఆ! సో, అది హెల్ప్ ఇక్కడ అవుతుందండి. వీళ్ళకి నేను సిలికానాంధ్ర వాళ్ళకి బాగానే రాశాను. అంటే బాలనాగమ్మ ఒక హ్మ్. నాటకం రాశాను. తర్వాత బేతాళ కథలని చెప్పి 2 బేతాళ కథలంటే మీకు తెలుసు కదా! 'విక్రమార్కుడొచ్చి బేతాళుడి భుజం వేసుకొని' మేము 2 నాటకాలు చేశాం. ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో పెద్దవాళ్ళు వేసిన నాటకం. ఆ తర్వాత మళ్ళీ బేతాళుడు మళ్ళీ వస్తే ఇంకో నాటకం ఏమో పిల్లల చేత వేయించి. అది నేను రాశాను. బేతాళ కథలు ఒకటి రాశాను. తర్వాత నర్తనశాల తర్వాత ఇట్లాంటివి ఇక్కడి వాళ్ళకి కొంచెం పౌరాణికాలు ఇట్లాంటివేమో ఇష్టం అంటే అట్లాంటివి రాశాననమాట. అదే మిగతా అంశాల్లోకెళ్ళే ముందు ఈ నాటకాల మీద నాకొక ప్రశ్నండి. ఇప్పుడు మీరు అనేక నాటకాలు రాశారు కదా! అవన్నీ అంటే మీకు మాలాంటి వాళ్ళకి మీరు పంచుకుంటారా? మేము వేయొచ్చా? అడిగితే మీరు కొంత కస్టమైజ్ చేసైనా ఇస్తాను. అంటే ఇవ్వగలరా నా అని దగ్గర చెప్పేసి. ఉన్నాయి కొన్ని యాహ్! స్క్రిప్ట్‌లున్నాయి నా దగ్గర. ఇస్తాను. హ్మ్. స్క్రిప్ట్‌దేముందిలెండి. అంటే అంత స్క్రిప్ట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. ఏంటంటే అది చాలా అంటే న్యూయాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు డైలాగ్ రాసారనుకోండి. అంటే నేను రాసే స్టైల్ ఏంటంటే ఆహ్, డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే మీకు డైలాగ్ చెప్తుంటే స్ట్రెస్ ఉండే లైన్స్ ఉన్నాయనుకోండి. ఎవరైనా గట్టిగా నొక్కి చెప్పే డైలాగులు లాంటివి ఉన్నాయనుకోండి. అవి నేను అండర్‌లైన్ చేస్తాను. ఆహ్, ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉందంటే రెండ స ఇంకో 2 సార్లు అండర్‌లైన్ చేస్తాను. ఎందుకంటే దట్ వే ఆహ్, యాక్టర్‌కి తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ వాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి ఇట్లా అని. లైక్ దట్స్ హౌ స్క్రీన్ ప్లే ఐ టైప్. స్క్రీన్ ప్లే ఆ! టైప్ అనమాట. లైక్ స్క్రీన్ ఏటండి? ప్లే. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లేనే. చెప్పినట్టుగా. యాహ్! స్క్రీన్ ప్లే టైప్‌లోనే రాస్తాను. ఆహ్, ఇచ్చే ఇచ్చే ఆహ్, అంటే ద ద ద మెకానిజమ్స్ అన్నమాట ఇట్లాంటివన్నీను. ఏవండి ఇప్పుడు ఆహ్, మీరు ఒక మీ ఈ ప్రహసనంలో నాటకాలు ఒక పార్ట్ అంతే మీది. ఎక్కువ మేజర్ చెప్పాలంటే రకరకాల రచనలు చేశారు, వ్యాసాలు రాశారు. కానీ నాకు మిక్కిలి ఆశ్చర్యం ఏంటంటే, త్యాగరాజు మీద మీరొక ప్రయత్నం చేయడం. ఇంకేతంటే ఇప్పటిదాకా ఎంతోమంది త్యాగరాజు గురించి రకరకాల కథలొచ్చాయి, పుస్తకాలొచ్చాయి, అనేకమంది నాటకాలు కూడా వచ్చాయి. ఒక రకంగా చెప్తే చూసిన నాటకాలు కూడా ఉన్నాయి. మీకు వాళ్ళలో లేనిది మీకు కనిపించిన త్యాగరాజు ఎవరు? అసలు పుస్తకం రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఒకసారి చెప్పండి మాకు? ఎలా వచ్చిందంటే నాకు అంటే మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఐ లెర్న్డ్ ఆహ్, అంటే వేయడం అనేది నేర్చుకున్నా చిన్నప్పుడు. ఐయామ్ నాట్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఇట్. బట్ నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంది. మ్యూజిక్ అంటే. సో నాకేంటంటే త్యాగరాజుని నేను చూసిన విధానం ఏంటంటే హ్మ్, నా దృష్టిలో ఏంటంటే ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్. నేనొకసారి బాలమురళీ కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను. యాక్చువల్‌గా హ్మ్, హ్మ్, ఒక 2008 ఆ టైంలో. కాకపోతే ఏమైందంటే ఆయనతో ఒక ఆమె ఉండేవారు. ఆవిడేమో ఆవిడ పర్మిషన్ లేకుండా చేసామని చెప్పి ఎరేజ్ చేసేసారది. ఓహ్!
మా కళ్ళ ముందే తీసుకొని మీరు అలా చేయడానికి వీల్లేదు. మీరవన్నీ బయట పెట్టుకొని మీరు ప్రచారాలు చేసుకుంటారు. ఇది. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను ఒక క్వెషన్ అడిగాను నేను. ఆయన చాలా రాగాలు అంటే బాలమురళీకృష్ణ కూడా ఈ ఈ క ఆయన కూడా చాలా కంపోజ్ చేశారు. అంటే రకరకాల ఇవి తిల్లానాలు అవన్నీ కొన్ని తిల్లానాలతో ఆయన ఓన్‌గా క్రియేట్ చేసినవన్నమాట. నేను అడిగాను ఏవండీ మీరు ఆల్‌మోస్ట్ ఆహ్, పెద్ద మ్యూజిషియన్, వాగ్గేయకారులు కదా! చిన్నప్పటి నుంచి ఇన్నేళ్లు చేస్తున్నారు. మీకిష్టమైన రాగం ఏంటండి అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడంటే, తోడి రాగం అంటే చాలా ఇష్టం నాకు అన్నాడు. మీరైతే తోడి రాగంలో ఎన్ని కట్టారంటే, 0 అని చెప్పాడాయన. అదేమిటి మీకిష్టమైన రాగాన్ని మీరు వదిలేసారంటే, హ్మ్, మాకు త్యాగరాజు ఏం మిగల్చలేదు అని చెప్పాడు. ఆయన త్యాగరాజు 30 కృతులు కట్టాడు. 30 పైన కృతులు తోడి రాగాల్లోనే కట్టాడు. ఆయన ఏమన్నారంటే, మీకు మ్యూజిక్ తీసుకుంటే, రాగాలు తీసుకుంటే అంత పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ స్వరాలతో చూసుకుంటే. ఏ ఫ్రేజ్ పెట్టినా, ఏం పెట్టినా నేను త్యాగరాజుని కాపీ కొట్టానంటారు. సో, నేను అందుకని అది వదిలేసాను నేను. సో, అంటే అంత డెప్త్ ఉన్న మ్యూజిషియన్ ఆయన ఎవరు 'త్యాగరాజు.' సో, ఆయన మీద ఏమైందంటే చాలా చోట్ల ఆయన హిస్టరీ, ఆయన లైఫ్ స్టైలు చాలా మంది పుస్తకాలు రాశారు. రకరకాల ఉన్నాయి. కాకపోతే అంటే 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి 'త్యాగరాజు' దగ్గరికొచ్చేసరికి. ఒకటంటే మ్యూజిక్. నెక్స్ట్ ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే భక్తి. భక్తి డామినేటెడ్ మ్యూజిక్. భక్తి ఎంతలా డామినేట్ అయిపోయి మ్యూజిక్‌ని అంటే మ్యూజిక్ చేస్తూ కూడా అంటే దానికి సంబంధించిన కథలు అల్లడం మొదలుపెట్టారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వచ్చేసి ఆయన ఒక కృతి ఉంటుంది. మీరందరూ విన్నారో లేదో మరి నాకు తెలీదు. తెలుసో తె 'రారా మా ఇంటి దాకా' అని. మీకు సినిమాలో కూడా ఉంటుంది. 'రారా మా ఇంటి దాకా రఘువీర సుకుమార నన్నేలుకోరా' అని ఒక చిన్న ఆహ్, కృతుంది. అది బావుంటుంది. చాలా బావుంటుందది. మీరు అది ప ఆహ్, దానికి ఏమని పెట్టారంటే, వాళ్ళ త్యాగరాజు వాళ్ళ బ్రదరు ఆయన మీద కోపగించుకొని, ఆయనకి విగ్రహాలు ఉండేవి. రాముడు విగ్రహాలు ఉండేవి. అవి తీసుకెళ్ళి పక్కనే కావేరీ నది ఉంటుంది. కావేరీ నదిలో పడేశాడు. తర్వాత రాముడు కనిపించి ఆయనకి ఆ విగ్రహాలు అందులో ఉన్నాయని చెప్తే, ఆయన వెనక్కి తెచ్చుకుంటూ అప్పుడు ఆయన 'రారా మా ఇంటి దాకా' అనే పాట పాడుకుంటూ ఇంటికొచ్చే కృతి ఆయన అక్కడికక్కడ ఎక్స్‌టెంపోర్‌గా క్రియేట్ చేసేసి పాడుకుంటూ వచ్చారు. ఇలాంటి కథలన్నీ చాలా వింటాం. మీరు వెళ్లి 'త్యాగరాజు' బ్యాక్‌కెళ్ళి చూసుకుంటే ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఏంటి హిస్టరీని వదిలేసారు. కంప్లీట్‌గా వదిలేసి ఇవి బాగా ప్రాచుర్యంలోకొచ్చాయి. ఆహ్, ఆయన ఎప్పుడు రాసారంటే ఈ 'రారా మా ఇంటి దాకా' కృతి ఆయన 'ప్రహ్లాద చరిత్ర' అని ఒక నృత్య నాటిక రాసాడాయన. అంటే డాన్స్ బ్యాలేసు మొత్తం 3 రాసాడు. 'నౌకా చరిత్రం', 'ప్రహ్లాద చరిత్రం', 'రఘురాధ విజయం' అని చెప్పి రాముడి మీద ఒకటి రాసింది. అది అవైలబుల్ లేదు. ఈ మీకు 'నౌకా చరిత్రం', 'ప్రహ్లాద చరిత్రం' ఇప్పటికే ఉన్నాయి అవి. అంటే మీకు స్క్రిప్ట్స్ దొరుకుతాయి. ఆ 'నౌకా ఇది 'ప్రహ్లాద విజయంలో' రాసిందది. ఆ 'ప్రహ్లాద విజయం' ఎప్పుడు రాసాడాయన? ఆయన 18థ్ ఏట రాసాడు. అబ్బా! 18 ఏట రాసిన దానికి స్ ఆయన తర్వాత ఎప్పుడో ఆయన యా ఒక 50 ఏళ్ల తర్వాత జరిగిన సంఘటనకి ముడిపెట్టేసి ఇట్లాగా అంటే స్టోరీస్ కుక్డ్ అప్ స్టోరీస్ అవి పెట్టారు. సో, మ్యూజిక్‌ని ఆయన స్కాలర్‌షిప్‌ని వెనక్కి పెట్టి ఇట్లాంటి కథలన్నీ వచ్చేసాయి. సో, ఇట్లాంటివి చూస్తుంటే అసలు ఏమిటి సో, నా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇన్వెస్టిగేషన్ కాదు. ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎ ఎ అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా రాసారని చెప్పి ఐ కలెక్టెడ్ టన్స్ ఆఫ్ బుక్స్. నే మే నమ్ముతారో నమ్మరో నా దగ్గర కనీసం ఒక 100 పుస్తకాలున్నాయి. త్యాగరాజు మీద వచ్చినవి. అంటే ఆయన 1840లో పోయారాయన. 1840లో ఆ తర్వాత నుంచి రాసిన ఆల్‌మోస్ట్ ఎక్కడెక్కడో అన్నీ సంపాదించాను నేను. అంటే ఐ కలెక్టెడ్ లాట్ ఆఫ్ దెమ్. సో, ఆ ఇంట్రెస్ట్ కొద్దీ రాసిందనమాట. నాకే త్యాగరాజుని నేను ఎలా చూసాను? వాట్ ఈస్ హిస్ గ్రేట్‌నెస్ అబౌట్ ఇట్. ఇప్పటికి కూడా ఆయన పాటలు పాడుతున్నారు కదండీ! అదే మ్యూజిక్ కదా! ఆయన హ్మ్. ఆయన రచించిన కృతులు లేతే ఆయన సంగీతం లేకుండా ఒక్క క్లాసికల్ మ్యూజిక్ కూడా వరల్డ్‌లో జరగదు. అంటే ఎంత డెప్తు, లెంగ్తు, డెప్తు, విడ్తు అన్నీ ఉన్నాయి అన్నిట్లో.
అంటే బాపు వన్ ఆఫ్ చెప్పండి. ది గ్రేటెస్ట్ పర్సన్స్. అంటే మనం అది కాకపోతే మనకి అసోసియేషన్ ఎందుకు మన తెలుగు వాళ్ళు మనం ఎందుకు భోంచేసుకోమంటే ఎందుకు భోంచేసుకోమంటే ఆయన తమిళనాడు అక్కడ ఉన్నాడు. ఒకే ఒక మనకున్న లింక్ ఏమిటంటే తెలుగు ఒక్కటే. తెలుగు వాడు అన్న ఒక్క ఇది తప్పించి మనకి అందుకే అంత ఓనర్‌షిప్ లేదు మనకి ఆయన మీద. అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు అది వేరే విషయం అనుకోండి. వాళ్ళకి ఉంటుంది ఓనర్‌షిప్. ఎందుకంటే ఆయన కృతులు నేర్పకుండా సంగీతం నడవదు. ఓకే. అవునండి. అది. మీరు ఈ అందుకని అంటే నాకు ఇట్లాంటివన్నీ అంటే ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కనిపించి రాశానన్నమాట. ఆయన గ్రేట్‌నెస్ ఏమిటి ఇచ్చా ఇచ్చాను. అది. ఇంకొక ప్రశ్న అండి. బాపు గారు దయచేసి నన్ను స్పాట్‌లైట్ చేస్తారా ఒక్కసారి? బాపు బాపు గారు. ఒక్క నిమిషము. ఆ! ఏం లేదండి. నేను ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ ఉంది నాకు ఒకటి అడగాలని చెప్పేసి గురువుగారిని. కొంచెం పైకి పెట్టండి సాయి గారు. కనిపిస్తుందండి? ఆ! ఓకే. ఆ! ఓకే. బాగుంది. ఆ! ఇది మీ పుస్తకం అండి నాకు దగ్గరికి వచ్చింది గుత్తి గారు. ఆ! ఇందులో థాంక్ యూ. కవర్ పేజీ చూస్తుంటే బాపు గారు వేసిన బొమ్మ ఈ ఆ! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అసలు ఏమిటి చేతి వేళ్ళేమిటి? త్యాగరాజు గారు ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? ఒక్కసారి అంటే నేను ఇది రాసి అంటే 2008 అది రాసాను. ఆ! 2011లోనో, 12లో నేను చెన్నై వెళ్ళినప్పుడు నాకు ఒకటే ఏమిటనిపించిందంటే బాపు గారి చేతే వేయించాలి. బొమ్మ వేయించాలి. ఆయన అప్పటికే కొన్ని వందల త్యాగరాజు ఫోటోలు అంటే బొమ్మలు వేసేసారు. సో, నేను 2011 ఆ టైంలో నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసాను. కలిసినప్పుడు ఆయన హ్మ్. అడిగానన్నమాట. ఇలా నేను 'త్యాగరాజు' గురించి రాసానండి అంటే, "నాకు పంపించండి చదువుతాను" అన్నారాయన. అంటే నేను ఆల్రెడీ ఆయన అడుగుతారేమో అని చెప్పి నేను ఆల్రెడీ అంటే జెరాక్స్ కాపీ తీసుకొని మొత్తం ప్రింట్ ఔట్ తీసుకొని ఇచ్చాను. ఆయన మొత్తం అంతా చదివి నాకు నచ్చింది. నేను గీస్తాను, బొమ్మ గీస్తాను. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు గీయడానికి కుదరదండి. నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి అని చెప్పా. అడిగితే ఆయన నవ్వారు. ఏంటంటే అంటే చెప్పానన్నమాట. ఆయన మీరు 'త్యాగరాజు' అనేసరికి ఆయనకి తలపాగా పెట్టేస్తారు నెత్తి మీద. హరిదాస్ వేషం వేసేస్తారు బేసిక్‌గా. నాకు హరిదాస్ వేషం వేయకూడదు. నంబర్ 1. నంబర్ 2 రూల్ ఏంటంటే ఆయన పంచరత్న కీర్తనలు రాసాడు. నాకు 5 సింబాలిక్‌గా ఉండాలి. ఎలా ఓకే. చేస్తారో తెలీదు. నాకు 5 కనిపించాలి. ఇంకోటేంటే ఆయన ఆయనతో ఇంకో మాట ఏమన్నానంటే, ఇంకో కండిషన్ ఉంది. ఏంటంటే, మీరు రాముడు ఫ్యామిలీ ఫోటో ఒకటి వెనకాల పెడతారు ఎప్పుడును. ఆయన వేసిన బొమ్మలన్నీ చూడండి 'త్యాగరాజు' మీద చాలా వాటిలకి రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్న ప్లస్ ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంటలా. కొన్ని చోట్ల ఆంజనేయుడు ఉంటాడు. కొన్ని చోట్ల ఉండడు. సో, నాకు అది ఉండకూడదు అని. ఆయన ఏమన్నారంటే, ఇన్ని కొన్ని వందల బొమ్మలేసాను. నాకు ఇలాగే ఇన్ని కండిషన్‌లు పెట్టిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అని జెప్పి ఆయన అలా అన్నారు. ఆయన తర్వాత ఓ 2 రోజులు పోయిన తర్వాత కాల్ చేసి, "మీ బొమ్మ రెడీగా ఉంది" అని జెప్పి చెప్తే వెళ్లి చూస్తే ఆశ్చర్యపోయాను నేను. మీరు ఆ కవర్ పేజీలో చూడండి. మీకు ఫస్టు 5 పంచరత్న కీర్తనలు రాసాడంటే 5 వేళ్ళు పెట్టాడు. రాముడు ధనస్సు పెట్టి 5 వేళ్ళు మీకు 5 వేళ్ళు కనిపిస్తాయి మీకు. సార్ అంటే పైకి పెట్టండి పంచరత్న సాయి గారు కీర్తనలు కొంచెం. సింబాలిక్‌గా ఆ 5 ఫింగర్స్ కనిపిస్తాయి. తర్వాత రాముడు అన్నాను కానీ సింబాలిక్‌గా చెప్పండి మీరు చెప్పొద్దన్నారని ఆయన బ్లూ కలర్ ఏసి మేఘాలది వేశాడు. సో, ఆయనకి తలపాగా పెట్టలేదు. సో, దిస్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేట్ పీపుల్ మనం ఇచ్చిన దాన్ని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తారు. అద్భుతంగా అది. ఉందండి. చూడండి ఆయన అంటే క్రియేటివిటీ, ఆ! ఇమాజినేషను ఇట్లాంటివన్నమాట. సో, యాహ్! ఆయన ఉండగా వేయలేకపోయాం అంటే ప్రింట్ చేయలేకపోయాం మేము. ఆహ్, హ్మ్. ఇది ఎప్పటినుంచో డిజైర్ లెండి. అంటే కాఫీ టేబుల్ బుక్‌లో వేయ వే అంటే వేసాము ఇది. ఆ! అంటే మళ్ళా ఒకసారి వెనక్కి నాటకాల దగ్గరికొస్తే అండి ఆ! క్రీస్తు శకం 1350, 1400 సంవత్సరాలలో మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సుల్తాన్‌కి మధ్య సంఘర్షణల నేపథ్యంగా చరిత్రలో చిన్న వాక్యానికే పరిమితమైపోయిన 'నేహల' అన్న పాత్ర జీవితాన్ని రాశారు మీరు. ఏవండీ నవల కింద రాశారు. అదేమన్నా మీరు నాటకం కింద రాసే
అనే ఉద్దేశ్యం ఉందా అండి? దాని చేత చాలా లేదండి. ఇంట్రెస్టింగ్‌గా అది అంటే ఉందది. ఆ! చెయ్యొచ్చు. నాటకం చేయొచ్చు కానీ కష్టం అది నాటకంగా చేయడానికి. బేసిక్‌గా అసలు లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇచ్చేసి ఆహ్, అంటే మనకి ఒక హ్మ్. ఆహ్, అంటే అది 14వ శతమానం మీకు 15వ మీకు 15థ్ సెంచరీ తర్వాత మీకు 16 ఆ టైంకొచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం అదే మనకి కృష్ణదేవరాయలు ఉంటాడు. అందరూ ఏమనుకున్నారంటే ఒక చిన్న ఇదేంటంటే ఆహ్, మీరు 'మల్లీశ్వరి' సినిమా చూసారు కదా! మరి 'మల్లీశ్వరి' సినిమా చూస్తే కృష్ణదేవరాయలు ఉంటాడు. వీళ్ళు ఈమె ఈమెని ఎవరిని ఒక అదే భానుమతిని రమ్మనమంటే ఆవిడ వెళ్ళదు. అంటే పెళ్లి అంటే అక్కడికి పెళ్లి చేసుకుందామని కృష్ణదేవరాయలు అనుకుంటాను. సో, మనకి ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఒకటుంది. హ్మ్. ఒక కథ ఒకటుంది. అది జరిగిందా? జరగలేదా? అనేది యాక్చువల్లీ హిస్టారికల్‌గా ఏం ప్రూఫ్‌లు లేవు కానీ రాసిందనుంది. యాక్చువల్‌గా మీరు హిస్టరీ చూస్తే మనకున్న ఒక అథెంటిక్ ఇదేంటే 'ఫర్గాటెన్ ఎంపైర్' అని ఒక బుక్ ఉంది. రసెల్ అండ్ రజాక్ అని వాళ్ళిద్దరు రాసారు. అది 14థ్ సెంచరీలో విజయనగర సామ్రాజ్యం గురించి రాసిన హ్మ్. బుక్ అది. వాళ్ళు 1800లో 1840లో రాసిందనమాట. అందులో ఒక పారాగ్రాఫ్‌లో ఉంటుందనమాట. ఏంటంటే బహమనీ సుల్తాన్‌లు బహమనీ వాళ్ళంటే వాళ్ళు సౌత్ ఎంటర్ అంతవరకు వాళ్ళు ముస్లిం రాజులనమాట. బహమనీస్ అంటే బేసిక్‌గా ముస్లిం రాజులు సౌత్ ఎంటర్ అవ్వలేదు. సౌత్ ఎంటర్ అవ్వడానికి ఒక అమ్మాయి కారణంగా వాళ్ళు సౌత్‌కి ఎంటర్ అయ్యారని ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. సో, నా బేస్ అదనమాట. సో, హుహుహు. నేను అక్కడి నుంచి తీసుకుంది. నాకు అంటే హంపి విజయనగరంతో మా హంపి బేసికల్‌గా నేను చాలా సార్లు వెళ్ళాను. అట్‌లీస్ట్ ఒక 10 సార్లైనా వెళ్ళుంటాను నేను. హ్మ్. నాకు విజయనగరం అది ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఈ హిస్టారికల్‌గా హ్మ్, ఇవన్నీ కనిపించి రాసిందనమాట. సో, దట్స్ హౌ ఆ నవల ఆహ్, ఆన్ ఆ నవల అలా వచ్చింది. ఎక్కడ దొరుకుతాయి సార్ ఆ నవల్స్? మీరు రాసిన 'యథార్థ చక్రం' గాని, అదే 'నేహాల' గాని, అంటే నా కాపీలు నా దగ్గర ఇక్కడున్నాయి. మీకు నవోదయలో ఉన్నాయి ఇప్పుడు. 'నవోదయ'లో ఆహ్, ఉన్నాయండి? ఓకే. అంటే ఇండియాలో నవోదయలో ఉన్నాయి. కాపోతే ఇక్కడైతే నా దగ్గర ఉన్నాయి. నాకెవరైనా అడ్రెస్ పంపిస్తే నేను పంపిస్తాను. ఆ! పర్ఫెక్ట్ అండి. ఈమెయిల్ చేస్తే. అది. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా గురుగారిని అడగడానికి? మురళి గారు? బాగుందండి. చాలా చక్కగా ఉంది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మీరు థాంక్ యూ. నాటకాలు ఒక ప్రశ్న అండి. సారీ. మీరు నాటకాలు చెప్పండి. రాసేటప్పుడు ఆ ప్రక్రియ అంటే మీరు ఏమనుకొని మొదలుపెడతారు? ఒక మెసేజ్ ఇద్దామనా? లేతే ఒక ఆహ్, ఎంటర్‌టైన్‌మెంటా? లేతే ఎలా మీరు చేస్తారు? మంచి ప్రశ్న. 2 హ్మ్. కాదండి. మనం చెప్పదలుచుకున్న కథ ఏమిటి అంతే. మనం ఏం చూపించదలుచుకున్నాం నాటకంలో. ఒక ముందు ఫార్ములా అంటే అనుకుంటాను. ఈ ఈ ఈ సన్నివేశాలు ఉండాలి. ఇవి మనం డ్రైవ్ చేయడానికని. సో, తద్వారా నాటకం కాబట్టి అన్ని డైలాగుల్లోనే మనకి వ్యక్తీకరణ అవుతాయి. చాలా మటుకి. సో, ఎవరి చేత ఏ పాత్ర చేత ఏ డైలాగ్ చెప్పిస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నది ముందు ఒక ఫ్రేమ్ వర్క్ అనుకుని అక్కడి నుంచి రాస్తాను అంతే. దట్స్ హౌ ఐ రైట్ ఇట్. మీరు ఆ నాటకం వేసేటప్పుడు కొద్దిగా ఎక్స్‌టెన్షన్ అండి ఈ ప్రశ్నకి. ఫలానా వాళ్ళు ఫలానా క్యారెక్టర్ వేయాలని చెప్పేసి మీకేమైనా ఉంటుందండి? ఆ! అంటే ఉంటుంది. ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి ఉండదు. హుహు. ఇచ్చేసి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే హ్మ్. హ్మ్. ఆ నాటకం వేసే ఆ డైరెక్టర్‌లకి డిక్షన్ ఉండాలి బాగా. కరెక్ట్. డిక్షన్ కరెక్ట్. బాగా తెలియాలి. డైలాగ్ డెలివరీస్ ఇవన్నీ. మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే మన అందరికీను సినిమాలే బేస్. హ్మ్. మనకంటే 'ఎన్టీ రామారావుల' డైలాగ్ చెప్పాలి. పలానా ఇంకొక 'ఎస్వి రంగారావుల' డైలాగ్ చెప్పాలి. సో, ఆ బేస్ మీద ఎళ్ళిపోతారు. నేను నేను అట్లాంటివి పెట్టను. ఎందుకంటే ఓకే. వాళ్ళలా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్వధర్మం. కాతే బ బ అంటే ఇవన్నీ ప్రాక్టీసులండి. అంటే మీకు అదే అండి. చెప్పాను కదా! ఆహ్, ఆహ్, ఎంత డీప్ ఇంట్రెస్ట్ ఉంటే అంత బాగా వస్తాయి. ఇచ్చేసి. అంటే ఆహ్, చాలా మందికేమంటారంటే డైరెక్షన్ ఏముంది వాళ్ళకి ఎవరి పాత్రలు వాళ్ళు వేసేస్తారు. మన డైలాగ్ చెప్తున్నారు. అలా కాదు. వాళ్ళకి మూవ్‌మెంట్స్ దగ్గర నుంచి పొజిషనింగ్ చెప్పాలి. మూవ్‌మెంట్స్ చెప్పాలి. తర్వాత హ్మ్.
ఇట్లా చాలా ఉంటాయి. అన్నిటికంటే డిఫికల్ట్ ఏంటంటే, మన నాటకాలు ఎందుకు ఫెయిల్ అయిపోతాయి చెప్పమంటారా? వీళ్ళు డైలాగులు చెప్పేస్తూ ఉంటారు. ఒక నేను ప్రధాన పాత్ర అనుకోండి. నేను డైలాగ్ చెప్పేస్తూ ఉంటాను. నా పక్కన ఇంకా వేరే వాళ్ళుంటారు. వాళ్ళు దిక్కులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ డైలాగులతో సంబంధమే ఉండదు. సో, కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. ఇన్వాల్వ్ కరెక్ట్. అవ్వరు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు బాగా చెప్పారు. ఇన్వాల్వ్ కాకపోతే నాటకం చచ్చిపోతుంది. సో, వీళ్ళకి అందుకే రియాక్షన్స్ చూపిస్తూ ఉండాలి. మనం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు రియాక్ట్ అవుతున్నారు కదా! ఏ అవును. చిన్న చిన్న అంటే మైన్యూట్ రియాక్షన్స్ అయినా రియాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా అవి ఉండాలన్నమాట. మన నాటకాలు ఎందుకు పోతాయంటే అందుకే డైలాగ్ ప్రధానంగా పోతాయి. అంటే డైలాగ్ చెప్పేసేవాడు డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు బొమ్మల్లా కూర్చొనుంటారు. వాళ్ళు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఎంతమందొచ్చారు ఆడియన్స్, మా చుట్టాలొచ్చారా లేదా? ఇవన్నీ స్టేజ్ నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటారు. సో, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్. బేసిక్‌గా ఏంటంటే ఆ రి మామూలు యాక్టింగ్ కాదు. రియాక్టివ్ యాక్టింగ్ చెప్పాలి. మీరు అంటే మీకు యాక్టింగ్ గురించి అయితే చెప్తాను. మనకున్న గ్రేటెస్ట్ రియాక్టివ్ యాక్టర్స్ ఎవరో చెప్పమంటారా మన తెలుగులో? అవును. 'సావిత్రి', 'ఎస్.వి. రంగారావు'. వాళ్ళిద్దరి సినిమాలు మీరు పాత వెళ్లి చూడండి. వాళ్ళు యాక్ట్ చేయరు. వాళ్ళు రియాక్టివ్ యాక్టింగ్ ఎక్కువ చేస్తారు. అంటే అవతల వాళ్ళు డైలాగ్ చెప్తుంటే కళ్ళిలా అనడం, లేకపోతే వీళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మీద చూస్తారు. మీరు చూడండి. అంటే యెస్. 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 అందుకే వాళ్ళు గ్రేటెస్ట్ ఆర్టిస్ట్‌లు అయ్యారు. అందరూ ఎందుకు అవ్వలేదు? బోలెడంత మందొచ్చినా. అవును. ఎందుకంటే అంటే అవన్నీ కావాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌కి ఇలాంటి నువాన్సెస్ అన్నీ తెలియాలి. డీప్ డీటెయిల్స్ తెలియాలి. నువాన్సెస్ తెలియాలి. ఎట్లా చేయాలని. ఏదో అంటే ఎట్లా అవుతాయంటే చెప్పమంటారా? హ్మ్. స్టేజ్ మీద సెట్టింగ్‌లు పెట్టేసి లేకపోతే ఇవన్నీ చేసేస్తే అవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఐ డోంట్ నో. మీరు ఎవరైనా యాహ్! మరాఠీ డ్రామాలు చూడండి. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే, మీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా చూడండి. వాళ్ళకున్నంత ప్యాషన్ ఎవ్వరికీ లేదు. మన ఇండియాలో నాటకం అంటే ప్రాణం ఇచ్చే రెండే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. అంటే ఒకళ్ళు మరాఠీ వాళ్ళు, నెక్స్ట్ బెంగాలీస్. ఓకే. యాహ్! అంటే కన్నడ వాళ్ళు గూడా ఉన్నారు. ఆహ్, కానీ మరాఠీ వాళ్ళైతే ఇంకసల హ్మ్. చాలా బాగా అసల. అంటే పిచ్ మరాఠీ అంటే పర్ఫెక్ట్. గుర్తొచ్చింది. ఈ మధ్య ఒకసారి బాబా గారి చరిత్ర గురించి న్యూ ఇయర్స్‌కి మేము న్యూయార్క్ నుంచి ఒక టీమ్ వచ్చి చేశారండి. అద్భుతమైన ప్రదర్శన అది. ఒక ఆ! 14, 15 మంది ఆర్టిస్టులొచ్చి అసలు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే ఒకళ్ళు యాక్ట్ చేస్తున్నారంటే ఒకళ్ళనెవరో చంపడానికి వస్తున్నారని చెప్పి మిగతా సైడ్ ఆర్టిస్టులందరూ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ చూస్తే ఆశ్చర్యపోతాం. అంత బ్రహ్మాండంగా వచ్చింది ఆ షో. 1000 మంది, ఎక్సలెంట్ 1200 అండి. మంది వచ్చారండి. 1000 మంది ఆడిటోరియంలో 12 మంది ఉన్నారు అందులో. అది. వెరీ గుడ్ అండి. చాలా ధన్యవాదాలండి. మీరు మీ చక్కటి సమయాన్ని కేటాయించారు. గంట పైగా గంట 6 నిమిషాలు అయిపోయింది తెలియకుండా. ఆ! ఆ! ఓకే. బట్ థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మీ అందరిని కలవడం, మాట్లాడడం ఇదంతా చాలా చక్కటి విషయాలు సంతోషంగా చెప్పారండి. ఉంది. బాపు గారు ఒకసారి మీరు ఒక్క లాస్ట్ క్వెషన్ అండి. సో ఇప్పుడు చెప్పండి. లైక్ అంటే ఎవరైనా ఈ నాటక రంగంలోకి రావాలన్నా, లేకపోతే రాయాలన్నా, లేకపోతే యాక్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలేమైనా ఉన్నాయా సార్? క్విక్‌గా. అంటే నటులు వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే వాచ్ చేయాలండి. నాటకాలు వాచ్ చేయాలి. ప్లస్ సినిమాలు ఎలాగో వాచ్ చేస్తారు కాబట్టి అబ్జర్వ్ చేయాలి. ఎట్లా చేస్తున్నారు? ఏమిటి? ఎట్లా అంటే ఇందాక చెప్పాను చూడండి. రియాక్టివ్ యాక్టింగ్ అది ఎట్లా చేస్తారు అని. రాయడం వరకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే హ్మ్. అంటే ప్రతికి చెప్పేస్తూ ఉంటారు. అంటే ఏమంటారంటే హ్మ్. నవల రాయడం ఈజీ, చిన్న కథ రాయడం కష్టం. ఇట్లాంటి మనకి చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి అలాగా. నాటకం రాయడం కూడా కష్టమే. ఎందుకంటే మీరు ఓన్లీ డైలాగులతోనే ఉంటుంది. మీకు అందులో యాక్టింగ్ ఎలా చొప్పించాలి మీ డైలాగుల్లో. ఇందాక నేను ఒకసారి చెప్పాను చూడండి. స్ట్రెస్ ఉంటాయి డైలాగులకి. వాడి కోపం ఉంటే, ఆ కోపాన్ని పళ్ళు కొరుక్కుంటూ చెప్పాడు అన్నది మీరెలా చెప్తారు? మీరు రాయాలి అవి. కొన్ని కొన్ని అంటే రాసేటప్పుడు రైటర్‌గా అట్లాంటి కేర్ అంతా తీసుకోవాలి. కంక్లూజన్‌లో ఏమన్నా ఒక హాస్యభరితమైనది గాని, లేదంటే ఒక సీరియస్ నోట్‌లో గాని ఒకటేమన్నా చేసి చూపిస్తారా? అంటే నేను అవి చెప్పాను కదండీ! చేయిస్తాను కానీ నేను చేయను. అదే. ఓకే. అంటే థాంక్ యూ అండి. నేను యాక్ట్ చేయలేదని నేను అబద్ధం అనను. యాక్ట్ చేశాను. ఐ డిడ్ యాక్ట్. బట్ హ్మ్. అంటే ఎట్లా ఉంటాయన్నది తెలుస్తుంది. మీకు స్క్రిప్ట్ చదువుతుంటే హ్మ్.
స్క్రిప్ట్ కనుక ఊహించుకోవాలన్నమాట, ఊహించుకోవాలి. అంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. నేను చదువుతాను ఎలాగో ఇప్పుడు ఎవరికైనా చెప్పబోయే ముందు ఆ డైలాగ్ చెప్పబోయిందు ఎక్కడ నేను హై పిచ్లోకి వెళ్ళింది, లో పిచ్లోకి వెళ్ళింది, సెంటెన్స్ లేకపోతే స్ట్రెస్ ఎక్కడ ఇచ్చాము, ఇట్లాంటివి కొన్ని కేర్ తీసుకుంటాను. సో దట్ వే ఆ నటులకి ఈజీ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. కానీ డైరెక్టర్‌కి ఇవన్నీ తెలియాలి. ఏమైపోతుందంటే నేను చేసేస్తా అని వస్తారు. ఐయామ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. ఆహ్, అయ్ ఇదేంటంటే ఆ ఆర్ట్ అనేది ఎలాంటిదంటే హ్మ్, డీప్ ఎళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. మనకేం తెలీదు అని. కరెక్ట్. మనకు తెలిసింది చాలా తక్కువ అని. సో ద హ్మ్. డీపర్ యూ గో యూ ఫీల్ దట్ అరే! ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. ఇవన్నీ అంటే హ్మ్, ఈ అంటే ఒక రోజులో వచ్చేసివి కాదండి. లాట్ ఆఫ్ ప్యాషన్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. దానికి తోడేంటంటే నాకేమీ రాదు, నేను కొత్తగా నేర్చుకుంటున్నాననే ఒక మైండ్ సెట్ ఉండాలి. బాగా చెప్పారు. చాలా బాగా ఆ, చెప్పారండి. చాలా మంచి విషయాలు చెప్పారు సాయి బ్రహ్మానందం గారు. చాలా ధన్యవాదాలండి. అయినా చాలా మంది థ్యాంక్ యూ అండి. ఇంకా థ్యాంక్ యూ మీతో ఫర్ మీటింగ్. మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు, అలానే వెళ్ళిపోతూ ఉంది. కానీ మనకి అందరి యాహ్! యాహ్! సమయాన్ని మనం గౌరవించాలి కాబట్టి తప్పకుండా అండి మనము భవిష్యత్తులో ఇంకొన్ని కార్యక్రమాలు చేద్దాము. ఆ, తప్పకుండా. మీరు మంచి సలహాలు, మంచి ఆలోచనలు ఉన్నాయి మీ దగ్గర. ఏదన్నా మనము అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అనే మన యుఎస్ ఇదిలో కొన్ని మనము ఎక్కడో చోట మొదలు పెడితే వీ కెన్ గో అవర్ ఎండ్ గోల్. తప్పకుండా మీకు కావాలంటే అంటే హెల్ప్ చేయమంటే చేస్తాను నేను. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ అంటే రైటింగ్ వరకు చెప్పగలను. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వేస్తా అంటే చెప్పగలను, చేయగలను. దట్ ఇస్ బిగ్ హెల్ప్ అండి. బిగ్ హెల్ప్ అండి బాబు అది. చాలా ధన్యవాదాలు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. ఆ, నమస్తే. మనము థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరిని ఇలా కలిసాను నేను. చాలా యా, సంతోషం. ఓకే. మరొకసారి అండి ఈ ఆ, సాయి బ్రహ్మానందం గారికి ఈ కార్యక్రమానికి ఈ లలిత కళా వేదికకి రావటము ఇది ఒక కార్యక్రమం లాగైతే లేదు. చక్కగా మనం అందరం కూర్చొని సరదాగా ఒక ఇంట్లో మన కుటుంబంతో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంది. చాలా బాగా ఆ, నచ్చింది. ధన్యవాదాలండి. అలానే థ్యాంక్ యూ. తప్పకుండా భవిష్యత్తులో మనం ఏం చేయగలమో చూసి మన టీము ఆ, ఇంకో ఒక చోట స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనం చేద్దామండి తప్పకుండా. మరొకసారి ఈ కార్యక్రమము ఈ లలిత కళా వేదిక ఈ విధంగా జరుగుతుందంటే మన లీడర్షిప్ నుంచి అండి కిపశ్రీ గారు ఈ రోజు రాలేకపోయారు. ఆ, అలానే సాయి ప్రభాకర్ గారు, మురళీ మేడ్చర్ల గారు, కిషోర్ నారే గారు, సో ఇలా అందరూ మనకి వాళ్ళు అనేక మంది వెనక సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలానే మన నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. ప్రోగ్రామ్ సైడ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి గారు, ఎవ్రీవన్. అలానే ఈ కార్యక్రమాలు ఈ విధంగా నడుస్తున్నాయి అంటే ఆ, మన నాయకత్వ బృందం నుంచి మన అధ్యక్షులు, చైర్మన్ గారు అందరి సపోర్ట్తో ఈ కార్యక్రమం చక్కగా నడుస్తూ ఉంది. అలానే ఈ వేదిక ద్వారా వివిధ లలిత కళల గురించి మనం మాట్లాడే అవకాశం మన వారికి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనికి ఆ, ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. కిషోర్ నారే గారు, థ్యాంక్ యూ ఫర్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్. సాయి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొకసారి అండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అండి ధన్యవాదాలు. అలా కొంతమంది ఫేస్బుక్ లో చూస్తున్నారు. అందరికీ మరొకసారి అండి ల్యాడ్స్ లలిత కళా థ్యాంక్ యూ. వేదిక నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం నమస్తే. అండి, అందరికి నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నమస్కారం.